ఆ బోల్డ్ కొంచెం బోల్డ్ టైప్‌లోనే ఎళ్ళానన్న ఆలోచన ఎందుకు? అంటే అదే ఆదరిస్తురని ఎళ్తున్నారా? లేదంటే మీ షార్ట్ ఫిల్మ్స్ వల్ల జనాలకు కొంచెం ఎఫెక్ట్ అయితదని ఎప్పుడు అనుకోలేదా? అంటే ఇది ఫర్దర్‌గా నా కెరియర్‌కి ఎఫెక్ట్ అయితది. ఒక రూమ్‌లో 10 మంది అమ్మాయిలు వండుకుంటా. యాడికాడికి ఇత్రే ఊరికి మా ఇంటికి ఎందుకు అత్రే ఇంకో తౌరి వచ్చురే కాయ కోత్రే ఇంకో తౌరి వచ్చురే కాయ కోత్రే ఏందా అసలు చెప్పులు మీకు ఏం కావాలి? అమ్మాయి ఏం టార్చర్ నాకా నువ్వే కావాలదా నీకుందే అది కన్ఫర్మ్ నీకుందే. నాకేదో నక్కో ఇంకా పోరి కావాలి. అరే మనకు తెలుగు వస్తుంది, హిందీ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుందిరా. ఇక తమిళ్ కూడా నేర్చుకున్నావా ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. ఏందలంబడి నా దాల కుడతానా? నన్ను లంబడి అంటానవేందే లంబడి. హాయ్ హలో వెల్కమ్ టు E96 టీవీ. నేను మీ సంతోష్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చినామంటే ఒక పెద్ద ఆటం బాంబ్స్ ఎందుకంటున్నా అంటే కష్టానికి నిదర్శనం అనవచ్చు. అంటే ఈ కష్టంలో అవమానాలు అంటే అభిమానులు వీళ్ళందరినీ మిక్స్ చేసుకొని ఉన్న క్యాండిడేటే ఈ టీం అనేది వరంగల్ వాళ్ళ. ఎందుకంటే వీళ్ళ వీడియోలు నేను చూసినప్పటి నుంచి కూడా ఎందుకు వీళ్ళ గురించి ఇంత హైప్ చేస్తున్నా అంటే అలా కష్టం కావచ్చు, వాళ్ళ అందులో సఫర్ అయిన విధానం కావచ్చు, లేదంటే కంటెంట్ కోసం వాళ్ళు పడే తపన కావచ్చు, ఆ వీడియోలలో కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క వీడియోకి సంబంధం లేకుండా ఇప్పుడంటే కంటిన్యూషన్ చేస్తున్నారు, కానీ వాళ్ళ వీడియోలన్నీ డిఫరెంట్స్గా ఉంటాయి. అందులో ఉన్న ప్రతి ఒక్కరు హీరోనే. ఈ వరంగల్ వాళ్ళ వీళ్ళొక్కరు హీరో అనే టైప్లో ఉండదు. అందులో ఉన్న ప్రతి అమ్మాయి హీరోయినే, అందులో ఉన్న ప్రతి అబ్బాయి హీరోనే. ఇక అందరికంటే ముందు ఒక మెయిన్ హీరో ఉన్నాడు. అసలు ఇది ఎందుకు స్టార్ట్ చేసిండు, వరంగల్ వాళ్ళ అనే పేరు ఎందుకు వచ్చింది ఒకసారి తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. సూపరా, బాగున్నారా? చాలా బాగున్నాం. సూపర్. నేను బాగుంటేనే మీరు బాగుంటారు, మీరు బాగుంటేనే మేము బాగుంటాం. ఓకే అన్న, అసలు ఫస్ట్ పాయింట్ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మనది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మిడిల్ క్లాస్ అన్న. మనం అమ్మ నాన్న అన్న నేను మేమిద్దరం అన్నదమ్ములం. నాన్నేమో ప్రైవేట్ టీచర్ ఉండేది. అయితే ఆయనది ఏంటంటే తెలుగు, అంటే ఆ టీచర్ టైంలో తెలుగు బ్యాక్గ్రౌండ్. ఓకే. అప్డేట్ అవ్వకుండా వచ్చి ఇంగ్లీష్ బ్యాక్గ్రౌండ్కి వచ్చేసింది కదా, అంత ఇంగ్లీష్ మీడియం స్కూల్స్. దానివల్ల నాన్న ప్రైవేట్ జాబ్ నుండి కాస్త మేము విలేజ్ నుండి సిటీకి వచ్చాక పెట్రోల్ బంక్లో కొన్ని రోజులు వర్క్ చేసిండు. తర్వాత డాడీకి హెల్త్ ప్రాబ్లం రావడం వల్ల మళ్ళీ మాది ఒకటి ప్రొఫెషన్ కుండల్ షాప్ మాది. ఓకే. కుండల్ షాప్ చేసుకుంటూ చిన్న పాన్ షాప్ పెట్టుకొని నాన్న నడిపిస్తుంటాడు స్టిల్ ఇప్పుడు ఇప్పటికీ. అమ్మ ఏమో హౌస్ వైఫ్ ప్లస్ అట్నే మిషన్ కుడుతుంది. మమ్మీ చిన్నప్పటి నుండి మనల్ని సాధింది కూడా వీటితోనే. ఓకే అన్న, నాకు తెలిసిన విషయం అంటే మీరు వేరే విలేజ్ మీది, ఇక్కడ కాదు. అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి గల కారణాలు అంటే ఇక కామన్గా ఉంటాయి కదన్న, ఊర్లో యారన్ల కొట్లాటలు. మా నాన్న వాళ్ళ తమ్ముతో ఇవి ఉంటాయి కదా కొట్లాటలు కామన్గా. దానివల్ల ఇక ఊర్లో ఉంటే రోజు గొడవలు అవుతున్నాయి. కొన్ని రోజులు ఏమైందంటే రెగ్యులర్గా డైలీ గొడవలు కావడము. మా మమ్మీ నాన్నకు, మా బాబాయ్ వాళ్ళకు, పిన్ని వాళ్ళకు, మా నాన్న మా బాబాయ్ లేని వాళ్ళు తిప్పుకోవడము, ఇక చాలా అవన్నీ భూమి పంచాయతీలు ఇవన్నీ జరగడం వల్ల ఒకరోజు గొడవ బాగా అయ్యి మమ్మీ మందు తాగింది. అయ్యో. ఇక ఇక్కడ ఉంటే అంత ఇచ్చినాయి, డైలీ ఇవే జరుగుతున్నాయి అని చెప్పేసి మళ్ళీ ప్లస్ అప్పుడు విలేజ్ అంటే ఇక విలేజ్ లెక్కనే ఉంటుంది మనకు. స్టడీస్ కానీ అన్నయ్య చదువుకోవడము, నా స్టడీస్ కానీ మొత్తం ఇక్కడ వరంగల్లోనే. ఇక ఇక్కడికి వచ్చేస్తే అందరికీ ప్రొఫెషన్గా కానీ స్టడీ కానీ సెట్ అవుతుంది, ఈ గొడవలు తగ్గుతాయి అని చెప్పేసి అంత 6 to 8 years అవుతుంది అన్న వచ్చి. ఓకే. అంటే ఎంత గొడవలు ఉన్నా ఏదున్నా అంటే మన తాతల ముత్తాతల నుంచి మనం ఆ ఊర్లో ఉంటాం కాబట్టి ఆస్తులు ఉంటాయి కదా. ఎన్ని ఎకరాలు ఉందన్న పొలం? ఎకరాలు వచ్చేసి అంత మనకి ఎక్కువ ఏం లేదన్న, ఒక 2 ఎకరాలు ఉంటుంది. కాకపోతే ఒకటి మన శిల్క వచ్చేసి రోడ్డు మీదనే ఉంటుంది, విలేజ్లో మెయిన్ బిట్ అది. ఇప్పుడు ఇంటర్నేషనల్ హైవే వచ్చింది. ఇంకొకటి పొలం ఉండే, ఇక్కడ ఇల్లు అంటే జాగా తీసుకున్నాక అంటే ఒకటి ఇక్కడే ఉంటున్నాం కదా, అందరం ఇక్కడే సెటిల్ అవుతామని చెప్పేసి మా అమ్మ వాళ్ళు ఏం చేసేళ్ళు అక్కడ పొలం తీసేసి ఇక్కడ ల్యాండ్ తీసుకున్నాం.
మొత్తం తీసేసారా ఓ ఎకరం అర్ధ ఎకరం అట్లా? ఒక ఎకరం తీసేసిల్లు, ఇంకొక ఎకరం అట్లే ఉంది. అది కూడా ఇప్పుడు పంచాయతీలో ఉన్నది. పంచాయతీ మీన్స్ అంటే ఇక వాళ్ళు పోతలేవు, అందులో అడుగు పెడతారు, మేము అందులో అడుగు పెడతలేము. ఓకే, అంటే నేనేమంటే చాలా లాంగ్ ఇక్కడికి మీ విలేజ్ 40 కిలోమీటర్స్. 40 కిలోమీటర్స్ అయినా ఇప్పుడు మనకు చిన్నప్పటి నుంచి అక్కడే డాడీ వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ, అంటే అంత బలమైన కారణం చిన్న చిన్న గొడవలు అనేది ఫ్యామిలీ అన్నప్పుడు కామన్గా ఉంటుంది. అంటే మనం పుట్టిన ఊరిని మొత్తం వదిలేసి వేరే ఊరికి వచ్చి సెటిల్ అవ్వాలని అంత బలమైన కారణం ఏంటంటే ఏం చెప్తారు? బలమైన కారణం అంటే మా వాళ్ళు ఆలోచించింది మా కెరీర్ కోసమే. కామన్గా విలేజ్ ఉంటే వర్క్ ఆపర్చునిటీ కానీ స్టడీ కానీ, ఇప్పుడు అన్న వరంగల్ రావడమే, నేను వరంగల్ రావడమే, నాన్నకి ఏదైనా జాబ్ లాంటివి చూద్దామన్నా విలేజ్ కదా, అక్కడ నుండి వరంగల్ రావడం. ఉన్న ముగ్గురం అందరం వరంగల్ ఉన్నాక మనం అక్కడ ఉండడం ఎందుకు అని చెప్పేసి ఇక అందరం డిసైడ్ అయ్యి షిఫ్ట్ అయిపోయినాం అన్నమాట. అంటే ఇప్పుడు ఊర్లోకి వెళ్ళి స్టే చేసి ఉండే ఆలోచనలు ఏమున్నాయా, లేదు ఇక మొత్తం ఇక్కడైనా వరంగల్? ఎప్పటికైనా ఊర్లో ఒక ఇల్లు కట్టాలని నా కోరిక. ఖచ్చితంగా మా ప్లేస్లో మేము వచ్చేటప్పుడు అమ్మిన ఏదైతే జాగ ఉందో ఆ జాగ మళ్ళీ నేనే తీసుకోవాలనేది నాకు ఒక సంకల్పం. అంతే, రేపటిలోనైనా డెఫినెట్గా తీసుకుంటావు. నీకు కష్టంగా అనిపిస్తుంది అక్కడ? తీసుకుంటావు అనడానికి కారణం ఏంటంటే పొగడడానికి కాదు, కష్టంగా అనిపిస్తుంది అక్కడ. ఇంకోటి అన్నయ్య ఏం చేస్తాడన్నా? అన్నయ్య ఇప్పుడు లా చేస్తున్నాడు. లా చేస్తున్నాడు. మ్యారేజ్ అయిపోయిందా? లేదన్నా. మీకు? అన్న ఎందుకు అంటే మీరు చిన్న వయసు మీది, కాకపోతే వీడియోలలో చాలా పెద్దోళ్ళలాగా. అవునా? ఎవరన్నా చెప్పారా? నేనే అన్నా. చాలా మంది చెప్పారు కదా. ఓకే, అన్నీ ఎందుకు అంటే లా కంప్లీట్ అయిన తర్వాత స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత చేద్దామన్నా? ఇప్పుడు అన్నయ్య మ్యారేజ్ వచ్చేసి ఇప్పుడు అనుకున్నాం. అయితే రీసెంట్ ఇల్లు ప్లానింగ్ ఉండే, దానివల్ల ఫస్ట్ జాబ్ చేసేదన్న హైదరాబాద్లో. ఇప్పుడు ఒక 6 months ఇల్లు పనే చూసుకొని అట్నే లా కంప్లీట్ చేసుకున్నాడు. ఇంకో 6 months 1 yearలో మ్యారేజ్ అవుతుంది. చెల్లె ఎట్లున్నావు? మంచిగా రచ్చ రచ్చ చేస్తున్నావు. అప్పట్లో తెలంగాణ శకుంతల అంటారు కదా, కామెంట్లు ఇవే పడతాయి. వరంగల్ శకుంతల 100%. ఎందుకంటే వీడియో చేసేటప్పుడు డెడికేషన్ కాదు, దానికి ఇంకో పేరుంటే పెట్టవచ్చు మీ యాక్టింగ్కి. అంటే మీరు యాక్టింగ్ నేర్చుకున్నారా, నేర్చుకోలేదా? చాలామంది, ఎందుకంటే విలేజ్లలో పెద్ద నేర్చుకునేది ఉంటుంది, షార్ట్ ఫిల్మ్లలో ఒకరిని చూసి ఒకరు వెళ్ళడమే ఉంటుంది. మీరు అంత డెడికేషన్గా వర్క్ చేయడం కావచ్చు, లేదంటే మీ వెనక అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉండేనా యాక్టర్స్ ఎవరు లేరు. కాకపోతే డాడీ కొన్ని రోజులు హైదరాబాద్లో, అంటే పెళ్లి కాకముందుకు డాడీకి ఇంట్రెస్ట్ ఉండే అన్నట్టు. అంతే, అంతవరకే తెలుసు నాకు. ఒక సైడ్ డాన్సర్ అట్లా చేసిందంట. ఓహో, ఓకే. ఎంతమంది ఫ్యామిలీ? మొత్తం ఎంతమంది? మేము 4 మమ్మీ డాడీ నేను చెల్లి. ఎంతమంది అంటే మీ డాడీకి ఎంతమంది? డాడీకి ఎంతమంది అంటే డాడీకి ఎంతమంది అంటే ఎంతమంది అన్నలు, ఎంతమంది? డాడీకి ఒక తమ్ముడు ఉన్నాడు. ఆహాహా, కాదు, మీ డాడీకి ఎంతమంది? నాకు అర్థమైతే లేదు క్వశ్చన్. మీ డాడీకి ఎంతమంది పిల్లలు? ఇద్దరు. మీ సిస్టర్, మీరు. మీ ఇప్పుడు ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి మీ మమ్మీ, డాడీ, నువ్వు, చెల్లె. ఎంతవరకు చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ కంప్లీట్ అయింది, BA. అసలు బ్యాక్గ్రౌండ్ ఏంది మీది? అసలు మాది పసరగొండ ఊరు, డాడీ వాళ్ళది. అక్కడ మా మమ్మీ పెళ్లి అయిన తర్వాత ఒక 1 yearకి వాళ్ళు ఇక్కడికి వచ్చేసిళ్ళు అనమాట. 1 yearకి అక్కడ మొత్తం గొడవలు, అది ఇది సేమ్ బాబాయ్ వాళ్ళతో గొడవలు, అత్తమామతో గొడవలు పడి ఇక్కడికి వచ్చేసింది మమ్మీ. ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేను పుట్టిన తర్వాత మళ్ళీ వెళ్ళిళ్ళు అనమాట. ఇద్దరం పుట్టిన తర్వాత అక్కడ ఉందాం మనూరు కదా అని ఉందామని వెళ్ళిళ్ళు. ఒక 6 monthsలోనే మళ్ళీ ఏవేవో గొడవలు అయ్యి ఇక్కడికి వచ్చేసినాం అనమాట. ఇక్కడికి వచ్చేసి ఇక్కడే ఉంటున్నాం. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండేది. ఇప్పుడు తాతయ్య చనిపోయినాక ఇంకా అమ్మమ్మ వేరే సపరేట్ మామయ్య వాళ్ళ దగ్గర ఉంటుంది. ఇంకా మేము అమ్మమ్మ వాళ్ళు ఇచ్చిన ప్లేస్ అట్లనే ఉన్నది, మేము వేరే దగ్గర రెంట్కుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ వరంగల్లో ఓన్ హౌసా, రెంటెడా? రెంటెడ్. ఓకే, అక్కడ నుంచి వచ్చిన తర్వాత డాడీ ఏం చేస్తుంటారు అసలు? డాడీ కూలి పని చేస్తాడు, ఇల్లు కడతారు కదా, మేస్త్రి. మమ్మీ ఇంట్లోనే హౌస్ వైఫ్, బీడీలు చేస్తూ ఉంటుంది. ఓకే, మమ్మీ బీడీలు చేస్తుంది. అక్కడ ఏమైనా పొలాలు ఉన్నాయా విలేజ్లో? ఏం లేవు. మరి ఇప్పుడు ఎట్లా? అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే కదా? మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే, రెంట్కుంటాం. మీ మమ్మీ బీడీలు చేస్తూ, డాడీ కూలి పని పోతూ, రోజు డాడీ పని చేసుకొస్తేనే ఆ రోజు ఇంట్లో ఫుడ్ అయినా ఏదైనా. ఓకే, ఇప్పుడు నేను బయట ఏమైనా షూట్స్కి వెళ్తే కొంచెం ఓకే, బయట షూట్లు ఇప్పుడు కొంచెం పర్లేదు. అంటే మీరు చెయ్యికి వచ్చిన తర్వాత డాడీ కొంచెం బర్డన్ తగ్గింది అనుకోవచ్చు.
ఓకే. అంటే దీంట్లోకి రావాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? షార్ట్ ఫిల్మ్స్ చేయాలి. ఫస్ట్ అసలు తెలియదు నాకు ఈ షార్ట్ ఫిలింలు ఏంటిది, ఇన్స్టాగ్రామ్ ఏంటిది, ఇన్స్టాగ్రామ్లో అసలు రీల్ అప్లోడ్ చేసుడు కూడా నాకు తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత తమ్ముడు ఛానల్ పెట్టిన తర్వాత ఫస్ట్ చెల్లి ఒక షార్ట్ ఫిలిం తీసింది. అప్పుడు నాకు తెలియదు, నాకు యాక్టింగ్ కూడా రాదు అసలు. ఓకే. సెకండ్ షార్ట్ ఫిలిం నుంచి వెళ్ళి ఒక చిన్న క్యారెక్టర్ అట్లా చేసుకుంటూ వచ్చిన అన్నట్టు. అక్క చెయ్యి, ఏం కాదు, వస్తుంది, అదే వస్తుంది, చెయ్యి అని చెప్పేసి తమ్ముడు అన్నాడు. సరే నాకు వచ్చింది ఎత్తా అని చెప్పేసి చిన్న చిన్న ఇట్లా వచ్చిపోయేలా చేసినాను. నాకు కొంచెం బాగా అంటే సిగ్గు ఎక్కువ ఉండే అప్పుడు. అమ్మ తల్లి నిజంగానే ఓల్డ్ వీడియోస్ చూడండి తెలిసిపోతుంది. ఒక్క డైలాగ్ కూడా మొత్తం తల దించుకొని చెప్పేదాన్ని. ఇంకా అట్లా అట్లా కొంచెం 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 అట్లా ఇప్పుడు శివంగి, శకుంతల ఇన్ని వచ్చినాయి ఇప్పుడు. ఓకే. స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఆడపిల్లలు అన్న తర్వాత చాలా ఒడిదొడుకులు ఉంటాయి. మనం ఎంత నిజాయితీగా నికస్సుగా ఉన్నా ఏదున్నా అనేవాళ్ళు అంటే ఈ షూటింగ్స్ అనేసరికి ఏమైపోతుంది అంటే ఇదేదో పెద్ద బూతు ఈ టైప్లో థింక్ చేస్తారు. అట్లాంటి ట్రగుల్స్ ఏమన్నా అయినాయా మీకు? అయినాయి. షూట్స్ ఇప్పుడు షూట్ అంటే ఎట్లయినా మార్నింగ్ రావాలి, ఈ నైట్ వెళ్ళాలి. నైట్ ఎట్లయినా ఇక షూట్ మొత్తం కంప్లీట్ చేసి వెళ్ళాలి నైట్ వరకైనా కూడా. ఏమంటారు చుట్టూ వాళ్ళు ఎప్పుడో పొద్దున పోతాళ్ళు, సాయంత్రం వస్తాళ్ళు, ఏడికేడికి పోతాళ్ళు, ఎక్కడ తిరుగుతాళ్ళు, అబ్బాయిలతో తిరుగుతాళ్ళు, గట్టెట్లా పంపుతాను, గిట్లా చేస్తే వీడియోస్ చూసి గింట్ల గయాలలే కోరితే పెళ్ళిళ్ళు అవుతాయి వాళ్ళకి, ఎవరు చేసుకోరు. అంటే పెళ్ళైన తర్వాత మొగన్ని కూడా అట్లనే కొడుతుంది కావచ్చు, అట్లనే తిడుతుంది కావచ్చు. ఇట్లాంటి కొన్ని మమ్మీ ఏడ్చింది, చాలా సార్లు అట్లా చెప్పుకుంటే ఏడ్చింది. ఇట్లా అంటారు బయట వాళ్ళు అది అంటే, మమ్మీ నేనేందో నీకు తెలుసు అని చెప్పేసి సర్దుకుంటూ చెప్పుకుంటూ వచ్చిన. ఇప్పుడు మమ్మీ డాడీ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. మమ్మీ డాడీ సపోర్ట్ లేని నేను ఇక్కడ వరకు రాకపోయాను. ఓకే. ఇప్పుడు అంతా వెల్ సెటిల్డ్. ఇక అంటే సిగ్గుపడేటామే సిగ్గుపడేటట్టు చేస్తుంది మమ్మల్ని. అంతేనా? ఏం డైలాగ్ అంటుందో వీడియో ఫ్రేమ్లోకి రాగానే ఏం తిడుతుందో అని భయపడేటట్టు చేసినావు. రైట్? సార్ను చేసినావా లేదా? వస్తాయి కదా కాంప్లిమెంట్. ఓకే. ఇప్పుడు అంటే మీరు ఎంతవరకు చదువుకున్నారు? డిగ్రీ వరకు కంప్లీట్ చేశారు. డిగ్రీ ఎందుకు మానేసారు? జాబ్ ఏదన్నా వేరే ప్లాన్లు ఏం చేయలేదా? డిగ్రీ అయిపోయింది. ఇంటర్ అయిపోయిన తర్వాత మన మెడికల్ ఏజెన్సీస్లో వర్క్ చేసిన. నేను కొన్ని రోజులు వర్క్ చేస్తూ నేను అంటే మన ఓపెన్ డిగ్రీ చేసిన అన్నట్టు బిఏ. ఇంటర్ అయిపోయిన తర్వాత మెడికల్ ఏజెన్సీస్లో ఒక 3 years వర్క్ చేస్తూ నేను డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత తమ్ముడు ఇక వీడియోస్ అది ఇక దీనికే టైం సరిపోతలేదు. అందుకనే ఇక అది కొంచెం పక్కన పెట్టిన అన్నట్టు. పక్కన పెట్టి తర్వాత చూద్దాం నెక్స్ట్ స్టెప్ అని చెప్పి పక్కన పెట్టి మొత్తం ఇవే ఇక దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తున్నా. ఓకే. స్కూల్ ఏ ఇయర్లో అయిపోయింది? 10th 2014 to 15. 14 to 15 చిన్నపిల్ల, చిన్నమ్మాయి గుర్తుపెట్టుకుని. ఓకే. అంటే కొంచెం అంటే ఇప్పుడు ప్రతి ఆడపిల్ల అనగానే మనం ఇప్పుడు గర్ల్స్ స్కూల్ కాదు కదా మీదైతే, బాయ్స్ అండ్ గర్ల్స్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్. ఎవరన్నా బాగున్నావు లేదంటే నీ ఫ్రెండ్షిప్ అవసరం, నేను లవ్ చేస్తున్నా ఏమైనా ఉన్నాయా అట్లా? అంటే జస్ట్ ఫన్నీగా అంటే అప్పుడు తెలిసి తెలియని వయసులో ఎవరైనా అట్లా ఎంబడబడ్డ వాళ్ళు కావచ్చు. కానీ లేదు, అప్పుడు నేనంటే భయమే అందరికి. అప్పుడు కొంచెం నేను ఎట్లా అంటే కొంచెం గంభీరంగానే ఉండేదాన్ని. ఈ చెల్లి అంటే నాకు చాలా ఇష్టము. మా క్లాస్లో ఎవరైనా బాయ్స్ చెల్లె అంటే చిన్న వాళ్ళని పైకి రానివ్వరు అన్నట్టు. రానివ్వకుండా కోపడితే పోయి వాళ్ళని కోపడము, వాళ్ళ గల్ల పట్టుకు మా చెల్లెని అంటావా నువ్వు అని చెప్పాను. అట్లా భయం నాకు. ఈమె ఫస్ట్ ఫ్రేమ్లో సిగ్గుపడ్డది, గుర్తుపెట్టుకోండి. వినండి, ఈమె స్కూల్ లైఫ్నే రౌడీజం చేసింది. ఈమె మళ్ళీ నేను సిగ్గుపడుకుంటూ చిన్న చిన్న ముక్కలు చెప్పినా అని చాపకి ఇదే నేర్పిస్తుంది. చూసిర్రా ఎంత షార్ప్ ఉన్నది, ఎంత ట్రైనింగ్ తీసుకున్నది చూడండి. ఓకే. అంటే ఎంతమంది ప్రపోజ్ చేశారు స్టిల్ నో ఇప్పటి వరకు? కామెంట్స్లలో కూడా ప్రపోజ్ కామెంట్స్లో వేసిళ్ళు చాలా మంది. ఏమంటారు? ఐ లవ్ యూ జాను చిట్టి, ఐ లవ్ యూ చిట్టక్క. పెళ్లి చేసుకుంటాను ఎవరని లేదు? పెళ్లి చేసుకుంటాను అన్నం లేదు, చెల్లెని అన్నారు. ఓకే, వద్దాం చెల్లె దగ్గరికి వద్దాం. చెల్లెది ఒకటి తెలిసింది నాకు. వద్దాం చెల్లె దగ్గరికి వద్దాం. ఏమైనా ఫీల్ అవుతుంది ఏమో అడుగుతా అని పర్సనల్ విషయాలు ఆలోచిస్తున్నా. ఓకే, అయిపోయింది. చెల్లెను తర్వాత వద్దాం చెల్లె దగ్గరికి. తమ్ముడు నల్లకృష్ణ, ఏంది పరిస్థితి? ఎంతవరకు చదువుకున్నావు? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు ఏంది అసలు? రిచ్ కిడ్ అంటగా. ఎంతమంది అన్నదమ్ముళ్ళు? నేను ఒక్కనే.
ఇద్దరు అక్కలు మ్యారేజ్ అయిందా? ఒక అక్కకి పెళ్ళైంది. డాడీ డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్ అన్న. కాదు అడగనీకి నాకు సిగ్గు లేదా, చెప్పనీకి నీకు సిగ్గు లేదా? ఓపెన్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ కెమెరాలో ఆఫ్ చేయండి, జర ఓపెన్గా మాట్లాడుకుందాం కొద్దిసేపు చెప్తాం. ఓకే, నీకు ఫుల్ ఫ్రీడమ్ ఉంది కదా ఇంట్లో, ఎందుకంటే ఒక్క కొడుకువి, ఇద్దరు అక్కలు. అంటే ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ లేదన్న, అంటే ముద్దుల కొడుకువే కదా. ఆ ముద్దుల కొడుకునే కానీ ఓకే, ఇక్కడికి రావడానికి ఇక్కడికి షార్ట్ ఫిల్మ్స్ చేయాలని ఎందుకు అనుకున్నావు? మీ డాడీ గవర్నమెంట్ ఎంప్లాయీ. అంటే నాకు నేను యాక్టింగ్ చేస్తా అని తెలిసింది 7th క్లాస్. ఎవరయ్యా నేను గుర్తించింది? వాడే. కాదు నేను డాన్స్ చేస్తుండే, నాకు డాన్స్ అంటే ఇష్టం. అంటే స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తా అంటే తెల్లారి పర్ఫార్మెన్స్ అంటే అది ముందు రోజు ఈవినింగ్ రిహార్సల్స్, అట్లా సార్ చూసి సపరేట్ సాంగ్ పెట్టింది యాక్టింగ్ పెట్టేసి నువ్వు యాక్టర్ అవుతావు అంటే అప్పటి నుంచి కొంచెం అనిపించింది ఏమని, అంటే చేయాలి, యాక్టింగ్ చేయాలి ఇంట్రెస్ట్ ఓకే యాక్టింగ్ చేయాలని ఇంట్రెస్ట్ అనిపించింది. సో అప్పటి నుంచి కొంచెం తిరిగిన. ఓన్లీ యాక్టింగ్ చేద్దామని వచ్చినావు, యాక్టింగ్లోకి వెళ్తే అమ్మాయిలు ఉంటారు అని వచ్చినావు? లేదన్న అట్లేం లేదు, యాక్టింగ్ చేద్దామని. నిజం చెప్తాం. నిజం అన్న, యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్. ఇక అప్పటి నుంచి కొంచెం ఎట్లా పోవాలని తెలియదు, ఎన్లకి యాక్టింగ్ ఈ ఫీల్డ్కి రావడానికి ఎట్లా పోవాలన్నా. మామూలుగానే అందరు వచ్చినట్టే. ఓకే, వచ్చినావుగా, ఎన్ని రోజులు పట్టింది రావడానికి? అంటే రావడానికి అన్ననే ఫస్ట్ నాకు గిటార్ ఉంటుండే, అది పెద్ద స్టోరీ. అన్న దగ్గర రావడానికి గిటార్ ఉంటుండే, చెప్పు. ఇక కాలేలా అంటే బీటెక్ లా 2nd year లా వాయించిన మా సూపర్ సీనియర్ సినా అన్న ఉంటుండే, అన్న వాళ్ళ ఫ్రెండ్. ఓకే, తీసుకొని ఫోటో పెట్టింది. అరే నాకు గిటార్ కావాలరా అని అన్నకు మెసేజ్ పెట్టింది గణేష్ అన్న. ఎందుకు రా అంటే ప్రాంక్ చేస్తానండి. తీసుకున్నాడు. మళ్ళీ నాకు రిటర్న్ చేసేటప్పుడు అన్న మీరు ఏం చెప్తారన్న, షార్ట్ ఫిల్మ్ చెప్తారా అంటే అది చేత తమ్ముడా అని అన్నాడు. అన్న నేను రానా, నాకు ఇంట్రెస్ట్ ఉన్నా అని అంటే అప్పటి నుంచి అన్న అదే నేను చేసిన తప్పు. ఆ రోజు నాకు గిటార్ని అడగపోయి ఉంటే చాలు, ఆ గిటార్ ఇచ్చి వీణ మొత్తం వాయించింది. ఇక ఓకే, అంటే డాన్స్ చేస్తే అమ్మాయిలు పడతలేరు, గిటార్ అన్న ఏదో ట్రై చేద్దాం అమ్మాయి కోసం అని అనుకున్నావా? ఇంత తపన ఎందుకు తమ్మ? ఎవరో ఒక అమ్మాయి పడాలి. అట్లేం లేదన్న, అమ్మాయి గురించి లేదు. నిజం చెప్తాం, నీకెంత మంది పడ్డారు, నువ్వెంత మంది ఎంబడబడ్డావు? నేను ఎంతమంది ఎంబడబడ్డా అంటే పడ్డానా అంటే అంటే వాళ్ళంటే ఎంబడబడకుండా ఉంటారా అన్న. గణేష్ అన్న దగ్గరికి వద్దాం, గణేష్ అన్న చాలున్నాయి, అది పక్కన పెట్టి గణేష్ అన్నని నేను నిన్న అడిగిన. నా 2 పేజీలు ఉన్నాయి దాంట్లో. ఫస్ట్ పేజ్ ఎట్లా స్టార్ట్ అయింది? ఫస్ట్ పేజ్ ఎట్లా అంటే మా మరదలు ఉంటుండే అట్లా. మరదలు కాబట్టి ఎందుకులే వేరే టోళ్ళు చూసుడు, మనమే మెల్ల. మా ఇంట్లో ఇట్లా అందరూ పేరు పెట్టిరా చిన్నప్పుడు? నువ్వే లవ్ చేయాలి? లేదు అట్లేం లేదు, కానీ కొన్ని లొల్లులైనాయి, దూరం అయిపోయి. మరదలే కదా? మరదలే ఏమో ఇంట్లో లొల్లులైనాయి. జయం మూవీలో జెండా పట్టుకుని పోయి తీసుకొని పోకపోయినావా? ఓకే, అయిపోయింది. తర్వాత డిప్లొమాలో ఒక పిల్లు ఉండే సూసైడ్. ఎన్ని రోజులు కష్టపడ్డావు పడేని? కష్టం ఏం పడలేదు అన్న, ఈజీగా పడిపోయిందా? ఏ ఇయర్లో ఇది? గుర్తులే అన్న, ఇప్పుడు మొత్తం క్యారెక్టర్. ఓకే, ఆ పిల్ల ఏమైంది? అంటే తెలియదు, ఈ స్టోరీ ఎవరికి తెలియదు, కానీ ఆ పిల్ల చనిపోయింది. అయ్యో, ఎట్లా? సూసైడ్ చేసుకున్నది వాళ్ళ ఇంట్లో వల్ల అట్లా. అంటే ప్రాబ్లం అంటే మీ ఇద్దరు, నువ్వు లవ్లో ఉన్నావు కాబట్టి మీ ఇద్దరు ఆ ప్రాబ్లం వలన? అంటే ఇంట్లో పర్సనల్ ప్రాబ్లం, ఏ ప్రాబ్లం వల్ల కూడా తెలియదు. ఆమె చచ్చిపోయిన 10th day నాకు తెలిసింది. ఓకే, ఎన్ని ఇయర్స్ లవ్ అది? 1 year. ఓకే, ఎట్లా పరిచయం అమ్మాయి నీకు? కాలేజీలో మా జూనియర్ అన్న, కాలేజ్ జూనియర్. ఓకే, ఇప్పుడు స్టిల్ మళ్ళీ ఎక్కడన్నా పోయినావా? లేదన్న, ఫస్ట్ అమ్మాయి చనిపోయిందని తెలియగానే ఏంటి నీ ఫీలింగ్? అర్థం కాలే, అంటే పోయి చూసే వరకు అర్థం కాలే. అంటే 10th dayకి అందరు పోతారు కదా, వాళ్ళు పోయినాక, వాళ్ళు ఇంటికి పోయినాక నేను అప్పుడు పోయి చూసిన. వాళ్ళు పోయినాక ఓకే, కొంచెం మంచిగా అనిపించారు. ఓకే, ఇప్పుడు ఏం లేదన్న, స్టిల్ అంటే స్టిల్ ఉంటుంది అన్నయ్య, ఉంటుంది. బికాస్ అంటే ఇప్పుడు నీ స్టోరీ వాళ్ళ ఫ్యామిలీకి ఏమన్నా తెలుసా? ఆ స్టోరీ తెలుసో తెలియదో కూడా తెలియదు, అసలు ఆ అమ్మాయికి ఎట్లయిందో కూడా తెలియదు, ఏ కారణంతో చనిపోయింది కూడా తెలియదా? తెలియదు. బాగా చాలా రోజులు సఫర్ అయినట్టును.
ఆయన పిచ్చి పిచ్చి కథలు అయితే ఎమ్మెల్యేగా నువ్వు కూడా లేదు. సిగరెట్లు తాగడం అంటే అట్లే అంటే పిచ్చి పిచ్చి మొత్తం ఆ రూమ్ లోండి చేతులు కోసుకొని అది వేరే ప్రాబ్లం అన్న, అది ఈ ప్రాబ్లం అని ఎట్లా అనుకుంటా. ఒకసారి ఒక చేయిలు చూపిద్దాం అప్పుడు ఫోటోలు పెట్టేటోడు కదా. చార్జర్ మొబైల్ చార్జర్ కట్టేసుకొని చేయి కోసుకొని అన్న నేను అన్న, చచ్చిపోతానా ఇక షూట్లలో ఉంటాను ఛానల్ మంచిగా అది ఎప్పుడన్నా అది ఇప్పుడు కాదన్న, అది మొత్తం ఇట్లా కోసుకొని ఆ మాట అనడానికి కారణం ఏంటమ్మే? అన్న అది ఏడుపురా ఏడుపత్తి ఏడుపు ఏం కాదు అంటే చెప్పాలి. ఈ ప్రాబ్లం కాదన్నది, అది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల, కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల. అంటే నువ్వు అట్లా డిసిషన్ తీసుకోవడం కరెక్ట్ అనుకున్నావు తమ్మి? అంటే ఆ టైంలో నాకు ఏం చేయాలో అర్థం కాలే అన్న. 4th ఇయర్ బీటెక్ 4th ఇయర్లో కొంచెం బాగా సఫర్ అయినప్పుడు, అంటే ఇంట్లో కొన్ని సిచ్యువేషన్స్ మంచి తెలియక. ప్రాబ్లం లేకుండా ఇల్లు అన్న ఉందా నీకు తెలుసా? ప్రాబ్లం లేని ఇల్లు ఉందని అన్ని ఇంట్లో ప్రాబ్లం ఉంటుంది. బట్ బికాస్ ఆ టైంలో నీకు ఏదైనా జరిగి నీకేమైనా అవుతుంటే ఏంది పరిస్థితి? అప్పుడు అంటే పోతే పీస్ ఉంటాయి కదా అనే థాట్లోనే ఉన్నా. నువ్వు పీసుకుంటావు, నిన్ను కని పెంచిన వాళ్ళు అప్పుడు వాళ్ళ దగ్గర అంటే దగ్గర లేరు కానీ. దగ్గరున్నా లేకపోయినదమ్మా. ఒకటి ఇప్పుడు మనం గనేదాకా మనని గన్నర్లో విలువ తెలియదని కొంతమంది అంటారు, అది వాస్తవం. అది అసలు అంటే ఇంతసేపు ఫన్నీగా అనుకున్నాను తప్ప చాలా ఉన్నాయి నీ వెనక స్టోరీలు. బట్ బికాస్ నువ్వు కొంచెం మెంటల్ డిసిషన్లు ఎక్కువ తీసుకునేటట్టు. లేదు అంటే ఆ టైంలో అంటే ఫస్ట్ నేను స్ట్రాంగ్ ఉంటుండే అన్న, ఏది జరిగినా గట్టిగా నిలబడుతుండే. అంటే నేను ఇంత స్ట్రాంగ్ ఉంటానని నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా తెలియదు. ఆ టైంలో కొంచెం ఏమైందంటే కొంచెం బాగానే అన్న నా మీద ఖర్చుడు అట్లా కొన్ని చెప్పుకోలేని సిచ్యువేషన్స్ అయిపోయినాయి. అమ్మ ఏంద్రా నాకు ఈ టార్చర్ అని. అప్పుడు సడన్ అంటే అమ్మాయి విషయాలా, అబ్బాయి విషయాలా, ఫ్రెండ్స్ విషయాలా? ఫ్రెండ్స్ విషయాల్లో కూడా, మా ఫ్యామిలీ విషయాల్లో. ఓకే, అంటే చదువుకున్నావు కదా తమ్మ. నేను ఏమంటున్నా, మనకు గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు కొంతమంది. కానీ నువ్వు గురువుల దగ్గర శిక్షణ పొందినావు, ఎంతో కొంత నీకు నాలెడ్జ్ ఉంటుంది. నువ్వు ఎదుటోనికి చెప్పించుకునేటోని కాదు. డిసిషన్ అనేది ఏంటంటే ఒక నిమిషం అనేది మనది కాదనుకుంటే మనం ఉండం. మొన్న వచ్చింది ఈరోజు రాదు, ఇప్పుడు అప్డేట్ అయినంటే రాంగ్. అది నీకు లెక్చరర్ ఇస్తున్నాను అనుకోకు, చాలా రాంగ్ డెసిషన్. లైఫ్లో గుర్తుపెట్టుకో, ప్రాబ్లమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనిషికి. ఎంత ప్రాబ్లమ్స్ వస్తే అంత పైకి ఎదుగుతాం, గుర్తుపెట్టుకో. అవమానాలు రావచ్చు, సరే సడన్గా కట్టుకున్నావు గిట్లా అంటే బ్లేడ్తో నరం దిగుతుంది. ఏంది నువ్వు పోతావు, నువ్వు పీస్ఫుల్గా ఉంటుందమ్మా. నీ పేరెంట్స్, నువ్వు సావడమే పెద్ద తప్పు, సావాలనుకోవడము. కానీ నువ్వు చచ్చిన తర్వాత వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇంకో రెండో తప్పు. ఇప్పుడు ఎట్లుంది లైఫ్? ఇప్పుడు ఏం మారలేకున్నా అదే ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్స్ అంటే ఏంది అసలు? అంత ఇంట్లో డాడీ గవర్నమెంట్ ఎంప్లాయీ, అవునా? ఒక కొడుకు, 2 అక్కలు, ఒక ఆమెకు మ్యారేజ్ అయిపోయింది. ఓకే, నీ ఒక్కడికి అంత ప్రాబ్లం ఏముంది అంటే? ఏమి గతి లేకుండా గుడిసె వేసుకొని గుడిసెలో ఉన్న వాళ్ళకు కూడా అంత ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే కడుపు నిండితే చాలనుకుంటారు. నీకు అంత ప్రాబ్లం ఏంది? కొన్ని తమ్ముడు ఒకటి చెప్తున్నా, ఎందుకులే ఇవి అనుకోవద్దు. కొన్ని విషయాలు షేర్ చేసుకుంటూ పోతాయి. కడుపులో మురుగబెట్టుకున్నావు అనుకో, అన్ని టైంలు మనది ఉండదు. రేపు పొద్దున నీకు ఈ ప్రాబ్లం వల్ల అని నువ్వు ఒక మాట చెప్తే, నీలాంటి ప్రాబ్లమ్స్ వేరేటోళ్ళకు ఉంటే నీ వల్ల మారుతుండొచ్చు. బికాస్ నేను అన్ని కుచ్చుకుచ్చాడడానికి కారణం కాదే. దానివల్ల నీకు నెగిటివ్ ఏమైతుంది చెప్పు? ప్రాబ్లం ఎందుకంటే నీలాంటి ప్రాబ్లమ్స్ ఉండి నీలా డిసిషన్ తీసుకునేటోళ్ళు, అరే ఈ అన్నకి ఇట్లా అయింది కదా, మనం కూడా ధైర్యంగా ఉండాలన్నా సక్సెస్ అవుతుంది కదా. ఇప్పుడు ఎంతో కొంతమందికి నువ్వు తెలుస్తామ్మా, కొంతమందికి అయితే ఫేమ్ అయినావు కదా, ఎంత 10 మంది గుర్తుపట్టడమే, అవునా? అసలు ప్రాబ్లం ఏంది? యాక్చువల్గా అంటే చిన్నప్పటి నుంచి నేను ఇంట్లో లేనన్నా ఎక్కువ. నర్సరీ నుంచి హాస్టల్, నర్సరీ టు ఫస్ట్ క్లాస్ వరకు హాస్టల్, సెకండ్ టు 7th క్లాస్ అప్ అండ్ డౌన్ డైలీ. తర్వాత 8th నుంచి 10th నుంచి బీటెక్, డిప్లొమా మొత్తం ఇక్కడ బయటనే అన్న, ఇంట్లో ఎక్కువ లేను. అవి అప్పటి నుంచే నా బీటెక్ సెకండ్ ఇయర్ నుంచి ఇంట్లో అంటే ప్రాబ్లమ్స్ వచ్చాయి. లైక్ అమ్మ నాన్న కొట్లాటలు అవి ఇవి బాగానే, కొంచెం అవి హెవీ అయినాయి. 2 సపరేట్ ఇల్లు, అటు తిరుగుతలేదు, ఇటు అతుకుతలేదు అన్న. విడిపోయి కాముగా ఉన్నారా? ఎవరు బతుకోవాలి చూసి విడిపోయి అట్లా చూసుకున్నా బాగుంటుందన్న. ఈ 2 సైడ్ నుంచి గొడవలు వస్తాను. నీకు 2 కలిసి ఉండాలని నీకు ఇష్టం? నాకు 2 అంటే మా ముగ్గురికి అంటే మా అక్కలకు నాకు కలిసి ఉండడం అంటే ఇష్టం. వీళ్ళిద్దరు విడిపోయి, మీ మమ్మీ మీ డాడీ విడిపోయినారు. అక్క వాళ్ళు ఎక్కడ ఉన్నారు అప్పుడు? నువ్వంటే హాస్టల్లో ఉన్నావు. నేను అక్క పెద్దక్కనేమో ఇక్కడనే మొయిల్ చెల్లలో పెళ్ళయింది, అక్క అక్కడ ఉంటాను.
చిన్నక్కకేమో అప్పుడే టీసీఎస్ జాబ్ వచ్చింది, గుజరాత్లో ఉంటుంది. ఓకే ఓకే, ఇప్పుడు ఎట్లా అంటే సిచ్యువేషన్ ఎట్లా అంటే వాళ్ళు మాకు చెప్తలేరు. నేనేదన్నా నేను చిన్న కొడుకుని కాబట్టి నేను ఏదైనా చెప్పినా కానీ వీడు చిన్నోరు రాబోయి నేను ఎంత పెద్ద పెరిగినా కానీ వాళ్ళ కళ్ళ ముందర నేను చిన్నోనే కానీ నా మాట పట్టించుకుంటలేరు. మా అక్కలు చెప్పినా కానీ సీరియస్ అవుతారు మా అక్కల మీదకు. అవి కొన్ని ఇన్సిడెంట్స్ ఎట్లయినాయి అంటే కొన్ని చెప్పుకోలేని అన్న, దారుణంగా ఉన్నాయి, చెప్పుకోలేని. అంటే బయట నుంచి అంటే బయట వాళ్ళు ఎత్తుపుడుపులు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు చాలా ఇన్వాల్వ్మెంట్ ఉన్నా అన్న, బయట వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉన్నది. అంటే విడిపోవడానికా? విడిపోవడానికి బయట వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉన్నది, మా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఇంకా చాలా ఉన్నది. ఓకే, స్టిల్ ఇప్పటికి అట్లనే ఉన్నారా? ఓకే, సెట్. ఇప్పటికీ అట్లనే ఉన్నది. మొన్ననే అమ్మకి సర్జరీ అయింది, అయ్యో. నేనే దగ్గరుండి చూసుకున్నా. ఇది షూటింగ్స్ కట్టుకుంటా అన్న ఇక్కడ కొన్ని అంటే ఈరోజు వీలు కదన్న అని అన్నకి చెప్పి అన్న కూడా కొంచెం హెల్ప్ చేసిండు. సరే నా అంటే పరిస్థితి మంచిది, అన్న కూడా తెలుసు అన్ని సిచ్యువేషన్. ఓకే, ఇట్లా అన్న హెల్ప్ చేసిండు. మళ్ళా ఎట్లా అంటే ఇక మాది ఫ్రీ అన్న, అంటే మాకు ఆపరేషన్ ఫ్రీగానే అయింది. కొన్ని బయట మెడిసిన్స్ అని తినడానికి తికానని వాటికి కొంచెం ప్రాబ్లం అయింది. అంటే మనీ లేకనా ప్రాబ్లము? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనీ లేక బయట వాళ్ళు మాట్లాడే మాటలు తట్టుకోలేక ఇంత సఫర్ అవుతున్నావా? బయట మా వాళ్ళ వల్ల నేను చాలా ఎక్కువ సఫర్ అయ్యింది. ఫ్రెండ్స్లో ఎక్కువ ఎగతాలు ఏమైనా అవుతుందా తమ్మని? నేను చెప్పానన్నా, నేను ఎక్కువ ఎవరికి ఏ విషయాలు చెప్పు? ఎవరికి ఏం చెప్పాను, నేను గవర్నమెంట్ జాబ్ అని చెప్పుకోవడానికి నాకు ఇజ్జత్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ గవర్నమెంట్ జాబ్ నువ్వేంద్ర బైక్ మీద రావాలి, మొత్తం గట్లేంద్ర డ్రెస్సింగ్ అని వాళ్ళు అంటారు. ఇక వాళ్ళకి తెలియదుగా, చెప్పుకోను, అందుకే చెప్పుకోను. కొన్ని చెప్పుకోవడానికి గొప్ప ఉంటాయి కానీ అవి చూస్తుంటే ఇక నేనే చెప్తా, అరే నాకు మెయింటైన్ చేసే ఇష్టం ఉండదు రా అది అని. లోపల నేను పడే బాధ నేను పడుతూనే ఉంటాను. ఏం కోరుకుంటున్నావు? ఏదన్నా మా ఇంటర్వ్యూ త్రూగా డాడీ మాట్లాడతారా? డాడీ మాట్లాడతాడు, ఇద్దరు మాట్లాడతారు. ఒకవేళ వాళ్ళకు గిట్ల ఎందుకు చేస్తారు అంటే అప్పటి నుంచి నా మీద ఫైర్ అవుతారు. ఇద్దరిలా నీకు బాగా ఇష్టం అంటే ఎవరు, మమ్మీయా డాడీయా? మమ్మీ అని చెప్పుకోవచ్చు, డాడీ అని చెప్పుకోవచ్చు. నన్ను అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టడీ ఇంపార్టెంట్. స్టడీ ఎంత చెడ్డోడైనా నాన్న వాళ్ళకైనా నాన్నే. మా నాన్న ఎన్ని తప్పులు చేసినా కానీ నాకు లోటు లేకుండా చూస్తున్నాడు స్టడీ వరకు. మీ డాడీ ఒప్పుకోవచ్చు, చాలా మంది పట్టించుకోరు, కొంతవరకు ఒప్పుకోవచ్చు. స్టడీ వరకు నాన్న చూసుకున్నాడు. నాకు బయట ఎక్స్టర్నల్ థింగ్స్కి ఏమన్నా ఫైనాన్షియల్గా హెల్ప్ చేశానంటే అమ్మని హెల్ప్ చేసేది. మా ఇంటర్వ్యూ త్రూగా డాడీకి కానీ మమ్మీకి కానీ చెప్పుకోలేంది అంటే కనీసం మా ఇంటర్వ్యూ వల్ల వాళ్ళకి అర్థమవుతుంది కదా నా కొడుకు ఇంత సఫర్ అవుతున్నాను, ఏదైనా చెప్పాలనుకుంటే మమ్మీకి కానీ డాడీకి కానీ ఏముంటుందన్న చెప్పాలనుకున్నది ఏం లేదు. అంటే తమ నువ్వు ఎట్లా హ్యాపీ ఉంటావు? వాళ్ళిద్దరు కలిసి ఉంటే ఫుల్ హ్యాపీ కదా. వాళ్ళిద్దరు ఎక్కడున్నా మంచిగా ఉండాలన్న, ఒకటి కలిసి ఉంటే చాలా. ఇప్పుడు నువ్వు మమ్మీ దగ్గర ఉంటావా డాడీ దగ్గర ఉంటావా? ఇద్దరి దగ్గర ఉంటాను. బట్ ఇద్దరి దగ్గరికి వెళ్తున్నావు కదా, కన్విన్స్ చేసే ట్రై చేయలేదా? ఆ ప్లానింగ్ అట్లా అంటే ఏమంటాడు డాడీ? నాకే పిడిచిపోతుంది, నన్నే వీచింది. ఏమన్నాడు? ఏం వేషాలు వేస్తున్నావు, వచ్చిన వచ్చిపోక అట్లా? వచ్చిన అంటే తెలియని ఏం మాట్లాడితే తెలుసుకొని మాట్లాడని నన్నే అంటాడు. కానీ నాకు వాళ్ళకి తెలియని విషయాలు కూడా నాకు తెలియదు, నాకు తెలుసని వాళ్ళకి తెలియదు. కామన్గా ఈ మ్యాటర్ వల్ల మన షూట్లో కూడా చాలా డిస్టర్బెన్స్ కూడా వచ్చినాయి. కామన్గా ఎట్లా అంటే మనం ఒక దగ్గర ప్రెజర్ లీడ్ అయినప్పుడు మనం ఇంకొకటి చూపెట్టుకుంటాం. అట్లా ఒక్కోసారి పర్ఫార్మెన్స్ చేయలేకపోవడం, పని చేయలేకపోవడం. వీని పేరేందో అడగండి ఒకసారి. ఏం పేరు? స్క్రీన్ నేమ్ ఏంటిది అడగండి. సైకో సిక్. స్క్రీన్ నేమా? ఎందుకు ఆ పేరు ఎందుకు వచ్చింది? సైకో సిక్కువా సుక్కు? సుకుమార్ యాక్చువల్గా స్క్రీన్ నేమ్ వచ్చేసి సైకో సుక్కు అయిపోయింది. ఎందుకు అట్లా? బిహేవియర్ అట్లుంటుందా? అంటే ఎట్లా అంటే అన్న ఇప్పుడు వాళ్ళ మీద ప్రెషర్ ఎక్కడ నేను చూపెట్టలేను. అది సడన్గా నాకు ఎప్పుడైనా ట్రిగ్గర్ అయినప్పుడు ఆటోమేటిక్గా హైప్ అయిపోతా. నీకు తెలియకుండా అయిపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్ అని కూడా తెలియదు నాకు. అని నేను ఇట్లా అంటే నేను ఇంతగానో అయిపోయినా అని తర్వాత రియలైజ్ అవుతా. ఒకటిదమ్మా, ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? నాకు ఇప్పుడు 24 అన్న. 24 ఇయర్స్ కదా నీకు. ఇంకా నీకు మెచ్యూరిటీ లేదనిపిస్తుంది నాకు నువ్వు మాట్లాడే మాటలలో. ఎందుకంటే ఏది కానీ ఒక పరిమితి వరకే ట్రై చేస్తాం. ఓకే, అది సెట్ అవ్వదు అని తెలిసినప్పుడు నీ లైఫ్ నువ్వు లీడ్ చేసుకొని నేనన్నా మూవ్ అవుతా అని ఎందుకు ఆలోచన రాలేదు? ఇంకా అది ఎందుకు మైండ్లో పెట్టుకొని సఫర్ అవుతుంది? అది ఎందుకు మైండ్లో పెట్టుకున్నాను? నేను రీసెంట్ ఒక 4 days కింద కూడా నేను ఈ ఫీల్డ్కి వచ్చినందుకు మా అమ్మనే అన్నది, ఆడేవాడు మెడికల్ షాప్ పెట్టిందట, నువ్వు పెట్టుకోపోయినావు అని అంటే, మరి వాళ్ళ అమ్మ నాన్న మంచిగా ఉన్నారమ్మా, మరి మీరెందుకు ఇట్లా లేరని అన్నా. ఎస్, కరెక్టే కదా. అంటే మా గురించి నీకెందుకు, నువ్వు నీ మంచి కోసం చెప్తాను కానీ అంటే, నేను యాక్చువల్గా నేను జాబ్లో వదిలిపెట్టుకొని ఈ ఫీల్డ్కి వచ్చాను. అది వాళ్ళకి నచ్చలే.
వద్దని అన్నారు. నాన్నకు నచ్చ చెప్పిన, మా అమ్మకి నచ్చ చెప్పే టైంలో అమ్మిన్లే, మా మామ కూడా ఇన్లే, ఇద్దరు సీరియస్ అయ్యిలే. ప్రజెంట్ ఇప్పటికి కూడా నేను ఈ ఫీల్డ్లో ఉండడం నచ్చదు. ఏంది ఈ ఫీల్డ్ ఏంది అసలు? ఈ ఫీల్డ్ వల్ల ఏంది నష్టం ఏంది అంటే మేజర్గా వాళ్ళ దగ్గరికి వచ్చే మైనస్ ఏంది? ఇన్కమ్ లేదని. ఒకప్పుడు అంటే ఛానల్ ఉన్నప్పుడు వచ్చిందన్న ఇన్కమ్, అంటే పైసలు వచ్చినప్పుడు వల్ల వాళ్ళకి శారీ అన్న, అమ్మకి చీర కొనిచ్చిన వచ్చినప్పుడు. మొన్న ఛానల్ పోయినప్పుడు ఛానల్ ఎందుకుంటాను అని అన్నారు అమ్మ అన్న డైరెక్ట్. నేను ఎందుకుంటాను ఏమనిపించింది నీ మనసులో? పెడితే పెళ్లి కొడతారు లేదంటే సాగు కొడతారు అనిపించింది. నేను ఎందుకుంటానంటే అమ్మ వాళ్ళ దగ్గర అన్నున్నప్పుడు నా లేనప్పుడు పోతే మంచిగా ఉండదు అమ్మ, వాళ్ళు ఇచ్చిన వేయకుండా నేను అక్కడనే ఉంటాను అన్న. నీ ఇష్టం అని కొన్ని రోజులు మాట్లాడలే. అంటే నేను ఒకటి ఏం చెప్తామే, నీకు నాకు ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు నేనేందో నీకు తెలుసు, నువ్వేందో నాకు తెలుసు. బట్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ అనేది ఇంట్లో వాళ్ళకి తెలవాలని రూల్ ఏం లేదు. బికాస్ ఆఫ్ నేను ఒకటైతే చెప్తా, నేను ఆ ఇండస్ట్రీకి సంబంధించిన వాడు, ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నోడు 99% సక్సెస్ అయినట్టు చరిత్ర లేదు ఈ ఫీల్డ్లో. బట్ గట్టిగా ఫోకస్ చేయి. ప్రాబ్లమ్స్ అనేది అందరికీ ఉన్నాయి, చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు చిన్న చిన్న ఇవి నువ్వు అన్నది నీకు ఉంటుందిలే, వాళ్ళు వీళ్ళు గడుకో మాట అంటుంటే ఎత్తుపొడుపు మాటల వల్ల అనిపిస్తుంది. కానీ నీ లైఫ్లో అనుకున్నావు చేసినావు, కానీ ఇంకోసారి అట్లాంటి పిచ్చి పిచ్చి చేసేది బంద్ చేయి. ఇంకెప్పుడు ఓకేనా? నీకు మంచి కెరియర్ ఉంది, నీకు ఒక ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ దొరికింది. చిన్న చిన్న అంటే పక్క పక్కన ఉన్నప్పుడు డిస్కషన్లు అనేది కామన్, అర్థమైందా? కడుపులో పుట్టిన వాళ్ళతో కూడా డిస్కషన్స్ ఉంటాయి. ఒక పని ఒక దగ్గర చేస్తున్నామంటే చిన్న చిన్న గొడవలు అనేది కామన్. పెద్దవి కూడా అయితే మనం మధ్య ఒకరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆయన ఒక డైరెక్టర్, 190 టెన్షన్లు ఉంటాయి ఆయన స్టోరీ విషయంలో కావచ్చు, ఫర్దర్ ముందు వీడియో పోలేదని కావచ్చు, లేదంటే కామెంట్లు వేరే వచ్చినాయని కావచ్చు. అవన్నీ మీరు బూస్టింగ్ ఇస్తేనే ఒక టీం అనేది సక్సెస్ఫుల్గా ఉంటుంది. బట్ ఆ టైంలో నువ్వు కొంచెం షూట్లో నీకు ఉండొచ్చు పర్సనల్గా, కానీ ఈ రోజు నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి బంద్ చేయి. నీ రాత నువ్వు రాసుకోలే కదా, రాసుకున్నావు, ఆయన తీసుకెళ్ళినప్పుడు నువ్వు ఓడడానికి ట్రై చేయి. ఈరోజు నిన్ను ఎవరైతే నీ మమ్మీ డాడీ ఎవరైతే అన్నారో వాళ్ళ మీద ముఖం మీద కొట్టినట్టు బతకడం నేర్చుకో. ఒక అన్నగా నీకు నేను ఇదే సజెషన్ చెప్తున్నా. చెప్పు దెబ్బలు లేనివాడు ఎవ్వరు లేడు, పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కానీ. ఊరికే ఈ చిన్న చిన్న సామెతలు ఏంటంటే ఇడైతే సోది, ఇవి నిదర్శనం. ఈ డైలాగ్స్ ఈ చెప్పేటి ఏది కానీ అవి బంద్ చేయవని. ఎందుకంటే నీకు దీంట్లో ఉండాలనుకుంటున్నావు, ఓపెన్గా చెప్తాం. నీకు ఎప్పుడన్నా అనిపించింది అన్న దగ్గరికి వెళ్ళిపోవాలి, మా వాళ్ళు ఇట్లా చెప్తున్నారని? అన్న దగ్గర షార్ట్ ఫిల్మ్ నుంచి వీళ్ళు ఇవన్నీ అంటుంటే అవును కదా, ఏం లేదు కదా ఇక్కడ, వెళ్ళిపోతా అని ఎప్పుడు అనిపించలేదు? అంటే అనిపించలే అన్న, అట్లేమంటే నిజం అన్న. ఏమనుకోడు అంటే కొన్ని సందర్భాలలో కొంతమంది మాట్లాడినప్పుడు అవును కదా అనే థాట్స్ కొన్ని వస్తాయి. అట్లే అనిపించలే. నాకు 30,000 వచ్చే జాబ్ ఇడిచిపెట్టి పోయినా గివిలి వాళ్ళ అంటే నేను ఎందుకు పోతాను ఎప్పుడు ప్రతిసారి అనుకుంటే వాళ్ళ నేను అంటే అట్లా ఎప్పుడు అనిపించాలి. చెయ్యకు, ఎందుకంటే నువ్వు చాలా రాంగ్ రూట్లో, నీకు చెప్పటం లేకనా మరి నీకు తెలవకనా కాదు, కానీ లైఫ్ చాలా చిన్నది, గుర్తుపెట్టుకో. నీకు తెలియకపోవచ్చు, ఇంకా నువ్వు కొన్ని అనుభవించలే. 24 years అంటే నీకు మంచి మెచ్యూరిటీ ఉండాలి, నువ్వు చెప్పేటట్టు ఉండాలి. ఇట్లా నేను అనుకున్నా ఒక 18 అట్లా అనుకున్నా. నీకు 24 మంచిగా ఉండు. సరే ఇక వాళ్ళది వదిలే, ఇక ఆ టాపిక్ పెద్దగా తీసుకోవడం కూడా కరెక్ట్ కాదు కాబట్టి ఎనఫ్ లైట్ తీసుకో. నీకు సాధ్యమైనంత వరకు ట్రై చేసినావు, కాలేదు, ఎనఫ్ లైట్ తీసుకో. నీ బతికేందో నువ్వు చూసుకో, గంతే. ఏం లేదు ఇక అంతకుమించి. ఎవడైతే నేను అన్నాడో ముఖం మీద కొట్టి బతికి చూపి, గంతే. టార్గెటే అది పెట్టుకో. ఓకే చెల్లె అన్నయ్య కీస్ పిట్టా కీస్ కీస్ కీసే అంటది మెల్లగా వచ్చి. ఓకే ఏం చదువుకున్నావురా? డిగ్రీ కంప్లీట్ అయిందన్న. చాలా అందంగా ఉంటావు, క్యూట్గా ఉంటావు. ఎవరైనా అంటే ఈ షూట్లకి కావచ్చు అన్న ఎలా పరిచయం అయింది మీకు? అన్నయ్య ఫస్ట్ అది కాదు, తమ్ముడు తమ్ముడు అని అక్క అంటుంది. మీరిద్దరు అక్క చెల్లెలన్న విషయం చాలా మందికి తెలియదు, నాకు కూడా తెలియదు. ఇన్ని రోజులు నేను ఫాలో అయినా. అన్న మీకు ఎట్లా అన్న అవుతాడు? మీకు రిలేషన్ ఎట్లా? అమ్మ ఇప్పుడు పెద్దమ్మ అక్క చెల్లెలు, అంటే సొంత కాదు, కొంచెం లాంగ్ రిలేషన్షిప్. సో అట్లా అన్నయ్య. ఓకే పరిచయం. షార్ట్ ఫిల్మ్కి ఎందుకు వద్దాం అనుకున్నావు? షార్ట్ ఫిల్మ్కి నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఫస్ట్ నేను సింగింగ్ మీద ఇంట్రెస్ట్. నాకు అది చిన్నప్పటి నుంచి ఉండే. స్కూళ్ళలో కూడా ఎక్కువ స్టేజ్ పర్ఫార్మెన్సెస్. మంచి ఫాలోవర్స్ ఉండే కదా నీకు స్కూల్లో? ఫాలోవర్స్ అంతే ఉండవు. అక్క భయం వల్ల చాలా మంది తప్పుకున్నారు, కానీ లేకపోతే నేను ఇప్పుడు షార్ట్ ఫిల్మ్ దాకా కూడా ఎవరు రానియకపోతుండే. ఇక్కడ రివర్స్. అవునా? అక్క వాళ్ళ ఫ్రెండ్ ఒకవేళ ఎవరు నచ్చి మాట్లాడితేనే అక్కతో ఎందుకు మాట్లాడతాను అని తిట్టెడుతుంది.
లేడీస్ మాట్లాడితేనే మా అక్కతో ఎందుకు తిరుగుతావు? మా అక్కతో ఎందుకు తీసుకుపోతానో మీ ఇంటికి ఊకే అంటది. అంటే అప్పుడు వీళ్ళది ఏముంటది, వీళ్ళు పెద్దోళ్ళు కదా, హైయర్ స్కూల్ కదా. సో వీళ్ళు ఏం చేసేదంటే ఇక ఐస్ క్రీమ్ తినడానికో పానీపూరి తినడానికో ఇట్లా బయటికి వెళ్తారు కదా. స్కూల్ అయిపోతుంది అప్పుడు 5 అవుతుంది, 5:30కి ఇంటికి వస్తుంది. అంటే వీళ్ళందరూ కలిసి బయటికి పోతారు. నీకు తెలియదు ఆ విషయాలు? తెలియదు నాకు. అవి కావాలి నీకు. ఏం చేస్తుంది మా అక్క? అవి కావాలి కాదు, అంటే ఆమెది ఏదైనా నొంక దొరికితే రేపు పొద్దున నాది ఏదైనా దొరికినప్పుడు మెల్లగా ఇరికియచ్చు ఇంట్లోనే కదా. అట్లేం లేదు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటి మీద ఇంట్రెస్ట్ ఉండదు. వేటి మీద? నేను ఏమన్నా బయటికి వెళ్ళడం ఇట్లా తిరగడం అట్లా ఇంట్రెస్ట్. మీ అక్క అట్లా ఎంజాయ్ ఉండడం నీకు ఇష్టం ఉండదు, నువ్వు ఎట్లున్నావు అట్లా ఉండాలి. అయినా మా అక్కనే కాదు, నేను అట్లున్నా కూడా నాకు నచ్చదు. నేను స్కూల్ ఎటన్నా వెళ్తాను, ఎటు వెళ్ళాను ఫస్ట్ ఎవ్వరితో మాట్లాడదు, మీ చెల్లెంది ఎవ్వరితో మాట్లాడదు. నేను అంతే ఇక నేను అందుకే నేను డైరెక్ట్ చెప్పేస్తా. ఏదంటే మొక్క మీద తిడుతుంది. స్కూల్లో ఏంజల్ అంట కదా మీరు? ఎవరన్నారన్న? అవునా కాదా? లేదు, చాలా మంది ఏం చేసి ఉంటారు. మీకంటే ఏం చేస్తున్నారా? ఉన్నారు. మొత్తం మీ వెనకనే తిరిగే వాళ్ళు కొంచెం ఎప్పుడు మాట్లాడుతుంది, ముత్యాలు ఎప్పుడు రాలుతాయో పట్టుకుందాం అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఫస్ట్ ముందుకు వచ్చి మాట్లాడమనండి అన్నయ్య, తర్వాత మాట్లాడడం సంగతి తర్వాత. కాలేజ్లో కూడా సేమ్ యాస్టీజ్ ఎంతేనా? నాది ఇంటర్ కో ఎడ్యుకేషన్ కాదు, డిగ్రీ కో ఎడ్యుకేషన్. నీకు కాలేజ్లో ఉన్నప్పుడు మంచి అనుభవము, చేదు అనుభవం? అట్లేం లేదు, ఎందుకంటే నేను 1.5 year ఓన్లీ డిగ్రీ కాలేజ్లో చదివిన. ఆ తర్వాత ఓన్లీ ఎగ్జామ్స్ రాసిన. ఎందుకు ఊకే ఎంబడి పడుతారు మగపిల్లలు, టార్చర్ పెడతారా? అప్పటికే ఇది స్టార్ట్ అయింది యాక్టింగ్. అయితే ఇంకో చెప్తా, నేను చెప్తా. ఇంకేంది, అయితే వీళ్ళిద్దరు ఒకటే కాలేజ్ ఒకటే క్లాస్. ఇది ముందు కూర్చునేది. అయితే అప్పుడు ఎక్కువ పరిచయం లేకుండా అన్నట్టు, అంటే ఇప్పుడు ఎక్కువ బాండింగ్ ఉన్నది. అయితే ఆ రోజంట పింకీ ముందు అది విషయం తమ్ముడే చెప్పిండు. ముందు ఫస్ట్ షీలా షూట్ చేసినాం ఒక షార్ట్ ఫిలిం. చేసిన తర్వాత అప్పుడు కొంచెం తెలుసు కదా, మాట్లాడుతుంది అనుకున్నాడు, ఎవరితో మాట్లాడదా మేము. పింకీ ముందు కూర్చున్నాడంట, తమ్ముడు వెనక కూర్చున్నాడంట. ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో ఒక థమ్స్ అప్ బాటిల్ తెచ్చుకొని తాగిండంట. తాగి పిలిచిండంట చెల్లిని. పిలుతుంటారు వెనక తిరగంగానే అనగా అన్నదంట, తెలియనట్టే చూస్తామే. అట్లా జరిగిందంట ఆ రోజు. మస్తు నవ్వినాం మేము చెప్తాం. క్లాస్మేట్స్ ఇద్దరు అయితే? క్లాస్మేట్స్ అంటే ఏజ్ ఈక్వల్ అని కాదు. నేను హైదరాబాద్కి వెళ్ళి ఒక 3.5 years అడగలే, నేను అడగను కూడా. నాకు కావాల్సింది క్లాస్మేట్స్. వయసు చిన్నవనువా పెద్దవనువా సెకండరీ క్లాస్మేట్స్. అది మంచిదే సబ్జెక్ట్, ఏముంది చిన్నది దాంతో అంటే ఇయర్ వెయిట్ చేసుకున్నాడు. వీడు ఎన్నెళ్ళు చదివిండు, ఎన్నెళ్ళు యుద్ధం చేసిన పాపం. ఇంకా చెల్లి ఇంకోటి ఏమో చెప్తాను. ఏంటిది? చిన్నప్పుడు 1 year వేస్ట్ అయింది అది. నాకంటే సెకండ్ క్లాస్ 2 times చదివింది చెల్లి. ఓకే, అన్న 3-4 times ఉండొచ్చా వెనకకి రావడానికి? మంచి మెమొరీ ఏదైనా కాలేజ్లో నీకు ఇప్పటికీ గుర్తుండే మెమరీ అంటే ఏం లేదు, ఎందుకంటే నేను ఎక్కువ ఎవరితో మాట్లాడను. ఇచ్చిందా మళ్ళీ తిరిగి ఇచ్చిందా 10 రూపాయలు మిత్తితో? నువ్వు వదిలితట్లేవుగా, 10 ఇస్తే 10కి 10 అని జోక్ చేస్తాను. అడగదు, అట్లాంటి ఏం లేవు మెమరీస్, స్వీట్ మెమరీస్ ఏం లేవు. ఎందుకంటే ప్రతి ఆడపిల్లకి అంటే మెమొరీ అంటే మీరే థింక్ చేసి అదే అన్నట్లు. నేను ఫ్రెండ్ కావచ్చు, లేదంటే అక్కడ జరిగే ఏదైనా ప్రోగ్రామ్స్ అవిట్లలో కావచ్చు, అక్కడ ఉండే మెమొరీ ఏదన్నట్టు ఉంటుంది. కాలేజ్ లైఫ్ మిస్ అవుతున్నా అన్న ఫీల్ ఏదైనా, స్కూల్ కావచ్చు, కాలేజ్ కావచ్చు. ఎవరైనా ఎక్కువ ఎవరితో నేను మాట్లాడితే అరే నేను మిస్ అయినా అనిపిస్తుంది. బట్ నేను ఎప్పుడు అంత ఎంజాయ్ చేయలేదు, స్కూల్లో అయినా, కాలేజ్లో అయినా, డిగ్రీ కాలేజ్లో అయినా. కనీసం పెళ్లి చేసినాకన్నా మంచిగా ఎంజాయ్ చేస్తావమ్మా, అప్పుడు కూడా ఇదే ప్రాబ్లమా? మీ ఆయన నువ్వు ఎన్నో కూర్చొని కూరగాయలు కోస్తుంటే అమ్మ తల్లి వండినవా లేదా బతిలాడుకోవాలని. వంట వచ్చా?
వచ్చు. ఎగ్ కర్రీ Right. మంచిగా చేస్తుంది. రైస్ బాగా పెడుతుంది. ఓకే. ఎగ్ రైస్ చేస్తావా? నార్మల్ గా వంట వచ్చు. ఎలాంటి అబ్బాయి కావాలి నువ్వు పెళ్లి చేసుకోవాలా? మంచి క్వశ్చన్. అన్నయ్య చెప్పు నాకు ఎలా. స్మోక్ చేయకూడదు, drink అట్లా అండి. చేయకూడదు. సినిమా తీసుకుపోవాలి. ఓకే. ఎప్పుడైనా అట్లా బయటికి పోయి కుల్ఫీ తినిపించాలి, ఐస్ క్రీమ్. మంచోడై ఉండాలి, ఓకే ఓకే చెప్పు. అర్థం చేసుకునేటోడై ఉండాలి. మెయిన్ గా నా ఇష్టాలని వద్దనొద్దు అంతే. వచ్చింది రెగ్యులర్. ఐస్ క్రీమ్ దాంట్లో మెయిన్. అంతే, ఇంతకు మించి ఇంకేం కావాలి. మిగతా ఏం చేసినా పర్లేదు. అందరు అబ్బాయిలలో ఇవాళ రేపు అన్ని క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఎవ్వరు లేరు అన్న, నేను ఫస్ట్ చెప్తున్నా. ఎవ్వరు లేరు. జల్లెడబట్టి వెతకాలి కానీ. ఇప్పుడు ఈ 3 points లలో కూడా ఈ 3 ఉండేటోళ్ళు ఎక్కడ. మళ్ళీ చెప్పమ్మా ఏ పాయింట్ జర. ఏ బాబు వినండి, ఇలా ఇలా చెప్పుడు కాదు, ఫస్ట్ అవి వినండి. చెప్పమ్మా ఒకసారి గట్టిగా చెప్పు. ఏ క్వాలిటీ? అర్థం చేసుకునేటోడు కావాలి. అంటే ఎట్లుంటారు అర్థం చేసుకునేటోళ్ళు? ఇప్పుడు నేను షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నా, నువ్వు అట్లాంటివి చేయొద్దు, ఇంట్లోనే పడుండు, అవసరం లేదు, నాకు ఇలాంటివి నచ్చవు ఇట్లా అంటారు కదా. అంటే కొన్ని ఎవరంటారు చెప్పాలా? దానికి నీకు ఆన్సర్ చెప్తా. మనం ఉండే బిహేవియర్ బట్టే ఉంటుంది ఇది. అవును. ఎందుకంటే మనం కొంచెం ఏదన్నా తేడా డౌట్ వచ్చిందనుకో ఎవరు క్వశ్చన్ చేయరు, అర్థం చేసుకుంటారు, మంచిగా ఉంది కదా అన్నట్టు ఉంటుంది. మనం కొంచెం బిహేవియర్ అటు ఇటు అయిందనుకో ఎందుకు ఇదంతా ఇండైరెక్ట్గా చెప్తారు. నువ్వు అన్నది కరెక్టే, కాకపోతే మంచోడై ఉండాలి. ఈ కోరికలు బంద్ చేయి, మంచిగా చూసుకుంటే చాలా అదొకటి తీసుకో. ఎందుకంటే ఈ జనరేషన్లో ఎవరిని మనం గుర్తించలేకపోతున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా మన వెనుక, అందులో ఎన్ని చేపలు ఉన్నాయో ఎవడో తెలియదు, అందులో ఏది మంచిది ఏది చెడ్డది కూడా ఎవడో తెలియదు. ఓకే, పెళ్ళి అంటే లవ్ ప్రపోజల్స్ ఏం రాలే చెల్లె? రాలేదు. ఎందుకు? వస్తాయి, ఇండైరెక్ట్ గా వస్తాయి, అవి ఏమని చెప్పరు. నీ పేరేంది? ఫ్రెండ్స్ ద్వారా. సంతోషం. ఈమె ప్రపోజల్ నాకు వస్తాయి. ఆహా, ఆమెను సెట్ చేయనా? కాదు, యాక్చువల్గా మన ఛానల్ కి ఒక నంబర్ పెడతాం కదా, ఆ నంబర్ వీళ్ళది అనుకుని అర్ధరాత్రి వీడియో కాళ్ళు, మెసేజ్లు, ఆడియో కాళ్ళు. ప్లీజ్ మీ ఫోటో చూపారా, మిమ్మల్ని మీరు నన్ను పెళ్లి చేసుకుంటే జీవితంలో మీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటా, నేను కింద రిప్లైలు పువ్వాలి అని పెట్టిన అనుకో. నువ్వు అంత కోపంగా మాట్లాడకు, కోపంగా మాట్లాడితే అందంగా ఉంటావు నువ్వు. ఒక్కోసారి అయితే నువ్వు అప్పుడు ఏం చేయాలి తెలుసా? ఫోటో పెట్టమని. నీ నైటీ ఫోటో ఉంటుంది షార్ట్ ఫిల్మ్ది, ఆ నైటీ ఫోటో పెట్టాలా? ఒక్కోసారి వాడు చాటింగ్ నేనే ప్లాట్ అయితే అనిపిస్తుంది, ఆ తీరా కలుపుతాడు వాడు పులియరా. అంతేనా? ఓకే ఓకే, అట్లుంటాయి. అయితే కామన్ గా ఇక మిడ్ నైట్ అన్ని 12 గంటలకు 1 గంటకు హలో అని రోజు చూస్తుంటే బా మీరు నా జన్మ ధన్యమైంది జాను, అంత ఇక నేను పీస్ఫుల్ గా చచ్చిపోవచ్చు. కొన్ని సపోజ్ ఎవరు అని నేను రిటర్న్ కాల్ చేసినాను, సపోజ్ వీడియో కాల్ వస్తాయి, నేను లిఫ్ట్ చేసిన ముఖం చూపెడతా, అన్న దండం పెడుతున్నా అన్న కడి ఎత్తున్నా బ్లాక్ ఎత్తున్నా నంబర్ అట్లా వచ్చాడు. ఓకే, అంటే చెల్లె కోసమేనా అక్క కోసం కూడా? అక్క కోసం కూడా వస్తాయి. ఇంకొకడేమో డైరెక్ట్ వీళ్ళు ఏం చేస్తే వీళ్ళు కువైట్, వీళ్ళు ఇక్కడ అన్న సౌదీ ఇట్లా వర్క్ చేయడానికి వెళ్తారు. జాను నిన్ను నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ లో వస్తా, రాగానే మనం పెళ్లి చేసుకుందాం, నేను అటు తీసుకోపోతానంట. బొచ్చడు వచ్చేది. కొన్ని రోజులు చూసి నంబర్ తీసేసిన, ఇక మళ్ళీ నంబర్ తీసేస్తే మన కాంటాక్ట్ కానీ అటు ఇటు ఇబ్బంది అవుతుంది కదా, ఇక మళ్ళీ తర్వాత మళ్ళీ పెట్టేసిన నంబర్. ఓకే ఓకే, ఎంత బాధలు మిమ్మల్ని ఫేమస్ చేయని, కొంత బాధ ఫేమస్ అయినా ఇంకా మిమ్మల్ని కాపాడుకోనికి ఇంత బాధ. ఇప్పుడు మీ పెళ్లి లేదాక బాధనే. మీ అన్నయ్య ఎందుకు పుట్టిన మరి? అంతేనా? నీకు బెస్ట్ కాంప్లిమెంట్ నీకేమొచ్చింది? ఎవరన్నా నీ ఫ్రెండ్సే కావచ్చు, నేను లైక్ చేసిన వాళ్ళు కావచ్చు, లేదంటే నీ ఎంబడి పడ్డ వాళ్ళు కావచ్చు, నువ్వు షార్ట్ ఫిల్మ్లోకి వచ్చినాక ఇది నా లైఫ్లో మర్చిపోలేను కాంప్లిమెంట్ అంటే? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే ఎవరు ఇవ్వలేదంటవా? చాలా మంది ఇచ్చిళ్ళు, అంటే నార్మల్ ఇక బాగా చేస్తావు అది అని. ఏమనిపిస్తుంది? అవునా బాగా చేస్తానా అనిపిస్తుందా? అట్లా పొంగిపోతే మళ్ళీ నెక్స్ట్ డే అన్న దగ్గర క్లాస్ ఉంటుందా? అట్లే ఉండదు. ఎప్పుడన్నా అంటే మీరు చేసే వీడియోలకి నేను కొంచెం నొప్పియచ్చు, మీరు చేసే వీడియోలకి ఎప్పుడన్నా అనిపించిందా మేము ఇలాంటి వీడియోలు చేస్తున్నాము, మాకు రేపు ఫర్దర్గా ఏదైనా ప్రాబ్లం అవుతుందని ఎప్పుడన్నా మీకు పర్సనల్గా అనిపించిందా? లేదు. నిజం చెప్పు. లేదు, అంటే నార్మల్గా ఇంట్లో మాట్లాడుకుంటుంటే ఓకే,
అమ్మ వాళ్ళు మాట్లాడతారు. బట్ యాక్టింగ్ ఫీల్డ్ అంటే ఇది అని నేను చెప్పట్లేదు, మనం ఎంచుకున్న కంటెంట్ని బట్టి ఉంటుంది కదా. నేను అంత వల్గర్గా ఏం చేయట్లే కదా మూవీస్లో కానీ. మాతో పోలిస్తే వేరే ఛానల్స్ వాళ్ళు ఇంతకంటే వల్గర్గా చేస్తున్నారు, వాటితో పోలిస్తే ఇది చాలా బెటర్ నిజంగా. నేను ఎప్పుడు వల్గర్ అని నేను ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. నీ పేరేంది? జాను జాను భార్గవి. జాను భార్గవి, వీళ్ళది జర అట్రాక్షన్ ఉంటుంది పేరు. ఈ జాను అన్న ఫాలోయింగ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, జాను భార్గవి ఇప్పుడు ఫేమస్ అయినావు. ఈ ఫేమస్ అవ్వడానికి కారణం ఎవరంటే ఏం చెప్తావు? ఫేమస్ అవ్వడానికి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో వాళ్ళు అయి ఉంటారు, ఎందుకంటే మనం బయటికి పంపించేది కాబట్టి. సెకండ్ది గణేష్ అన్న, అంతే. బాగా లాజికల్గా ఉన్నావే. అంతే కదా, ఇప్పుడు ఇంట్లో వాళ్ళు పంపించకపోతే మనం చేయలేం కదా. వాస్తవం అది. 100కి ఎన్ని మార్క్స్ ఇస్తావు మీ గణేష్ అన్నకి? 50 మార్క్స్ ఇస్తా. 50 ఎక్కడ పెడతావు? 50 ఎవరికి? 50 తర్వాత ఇస్తా. ఇంకా తర్వాత ఇస్తావా? నువ్వు చేసుకుని ఆయనకి ఇచ్చేస్తావా? ఆయన చేసుకునే ఆయనకా? అది ఇంకా టైం ఉందిలేండి, దాని గురించి ఆలోచన. చాలా మంది వెయిట్ చేస్తున్నారు, నువ్వు ఒక క్లారిటీ ఇస్తే క్లోజ్ చేద్దాం. అయితే 4 years తర్వాత ఆలోచించండి, ఓకేనా? అబ్బాయి ఎట్లుండాలి? బీడ్ ఉండి, అందంగా ఉండి, డ్రింక్ చేయదు, ఇవేమైనా క్వాలిటీలు ఉంటే చెప్పే. ఇక నెక్స్ట్ ఇవన్నీ 4 years తర్వాతనే. అప్పటిదాకా సైలెంట్. ఓకే గణేష్ అన్న, ఏంది పరిస్థితి? షార్ట్ ఫిలిమ్స్ ఎందుకు స్టార్ట్ చేసినావు? స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఉంది? స్టార్ట్ చేసే ముందు ఎలా ఉండే? ఎందుకు స్టార్ట్ చేసినా అంటే మొట్టమొదటిగా నాకు అనిపించింది ఏంటంటే, నేను పడ్డ స్ట్రగుల్ అనుకోవచ్చు, మన ఇష్టం అనుకోవచ్చు. ఒకరు వచ్చి మనల్ని లేపరు, ఒకరు వచ్చి మనల్ని ముందుకు తీసుకోపోరు. ఇప్పుడు నువ్వు నాకు సహాయం చేస్తానంటే నాకేం అవసరం నిన్ను గుంజడానికి. సపోజ్ నీది ఒక ఛానల్ ఉందన్న, 1 lakh సబ్స్క్రైబర్స్ ఉన్నారు అన్న, నాకు హెల్ప్ చేయవన్నా, నేను కూడా యాక్టర్ అవుతా, లేదు నేను కూడా కమెడియన్ అవుతా, నాకేం వస్తుందిరా? నేను లేపుతా. నాకు నువ్వు నా బొమ్మదివా, నా తమ్మునివా, నా చుట్టపనివా? అందరు ఉన్నారా అట్లా? అందరు లేరు కదా అట్లా. ఆల్మోస్ట్ ఉన్నారన్న, చాలా మంది ఉన్నారు అట్లా. అడిగినావా అవకాశం ఎవరినన్నా? చాలా మందిని అడిగినా, చాలా మంది చుట్టూ తిరిగినా. యూట్యూబే అంటే యూట్యూబ్ వరకే నేను చెప్పేది కూడా. తర్వాత ఇక ఒక ఛానల్లో జాయిన్ అయినా, ప్రాంక్ ఛానల్లో ఒక 1.5 year అందులో ప్రాంక్స్ చేసిన. దాని తర్వాత మన వరంగల్, ఇది ఒకటి వరంగల్ లేదు కదా ప్రాంక్ ఛానల్? వరంగల్ చౌరస్తా. మన రాము అన్న ఫ్రెండ్ ఉంటాడు, ఆయన మ్యారేజ్ అయింది, కొంచెం ఆయన వైరల్ అవుతుంటాయి వీడియోలు ఇన్స్టాలలో. ఓకే, నిన్ను చూసినట్టుంది అందులో. ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది? 2-3 years బ్యాక్? ఇది 4 years బ్యాక్. 4 years బ్యాక్ కదా, కరోనా ముందు. ఓకే, కరోనా టైంలో అన్న. ఏం జరిగింది అక్కడ? ఏమైంది ఆ ఛానల్లో వర్క్ చేసి? ఏం లేదు, నేను అన్న కొన్ని ఆడిషన్స్ ఉంటే పోయినా, వేరే ఉంటాడు అన్నే అంతా చూసుకునేది. నేను చేస్తా అన్నా అంటే చెప్పేసి, అరే చేయరా, ఓకే, కొన్ని క్వశ్చన్స్ వేసిండు, ఆన్సర్స్ ఇచ్చేసినాము, ఓకే రా చెప్తా పిలుస్తా అన్నాడు. తర్వాత కొన్ని రోజులు మనం వీడియో చేసినాక ఇక అది మన కిస్మత, మన టాలెంట్ అది లేదు కానీ, ఒకటి లాక్డౌన్లో వైన్స్ వీడియో బాగా వైరల్ అయింది. రాము అన్నది నాది. ఆయన రిపోర్టర్గా వచ్చి, పొద్దుగాల వైన్స్ ముందు నీకేం కాలేదా అంటే, నువ్వు రిపోర్ట్. నేను కూడా అదే వీడియో చూసాను. అది వైరల్ అయినాక కొంచెం ఇక ఓకే పర్లేదు, బెటర్ అనిపించింది. మనం కూడా ఎటు పోము, మనది కూడా మంచిగా అవుతుంది అని. తర్వాత ఆ టీంలో ఏం జరిగిందంటే, కొందరు కామన్గా లైక్ సిట్టింగ్స్ కానీ, లేదంటే ఎటన్నా పోయినప్పుడు కానీ, ఇది వీళ్ళకి తెలుసో తెలియదు, నాతోని తమ్ముడు నువ్వు చదువుకున్నావు, ఎక్కడ నుండి వచ్చినావు, ఇప్పుడు ఇవాళ ఈ ఛానల్కి వచ్చినావు, ఛానల్ పేరు మీద ఫేమస్ అవుతాను, ఛానల్ పేరు మీద ఫేమస్ అవుతాను, ఇక్కడ ఉన్న ఈ అన్న ఆయన ఎప్పటి నుండో ఈ ఛానల్ నమ్ముకొని ఉన్నాడు, నువ్వు అంటే ఇది అన్న కూడా తెలుసో తెలియదు, నువ్వు మధ్యలో వచ్చి ఆయన ఫేమ్ పట్టుకోపోతే ఆయన ఎట్లా బతకాలి తమ్ముడు, ఆయన కడుపు మీద కొడతావా నువ్వు అని చెప్పేసి నన్ను 1.5 year తర్వాత ఈ మాట నన్ను అన్నారు. ఆడంతోనే నేను చాలా బాధపడ్డా. ఎందుకు అంటే నేను కూడా కొంచెం కంటెంట్ ఇచ్చిన, అన్న ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం అని చెప్పిన, మా నాన్న మీద కూడా ప్రాంక్ చేసినాము, కొన్ని మా ఫ్యామిలీ ప్రాంక్స్ కానీ అటు మంచిగా ఓకే బెటర్ అయినాయి. ఈ తర్వాత నాకు బాధ అనిపించింది. బాధ అనిపించి ఎన్ని రోజులన్నా వాళ్ళ కింద పని చేసినప్పుడు, ఎన్ని రోజులన్నా వాళ్ళ కింద పని చేస్తే వాళ్ళ కిందనే ఉన్నట్టు, ఏ రోజు ఎవ్వరు మనల్ని లేపరు. నేను ఆ ఛానల్ పేరు మీద సంపాదించింది 2,000. 1.5 yearలో నాకు శాలరీ ఏదన్నా అనుకోండి 2,000 వచ్చాను.
ఇక తర్వాత సరే ఆ సిచ్యువేషన్స్ కూడా వాళ్ళే కూడా ఎట్లా మనకు తెలియదు కదా ఇవన్నీ. నేనేం గెలకలేదు, ఇక వాళ్ళ డిస్కషన్స్ అవుతానని నేను క్విట్ అయిపోయి పక్కకి అయిపోయి నేను ఆలోచించుకున్నా. ఇప్పుడు నేను ఒక కంటెంట్ క్రియేటర్గా, నేను ఒక రైటర్గా, కామన్గా నేను హాస్టల్ ఉన్నప్పుడు కానీ చిన్న చిన్న స్టోరీస్ మా ఫ్రెండ్స్తో డిస్కస్ చేసేది. వాళ్ళు రాత్రి కాలేజ్ అయిపోయిందంటే అరే మామకి ఇది అనుకుంటాను రా గట్లా చేద్దాం రా అని చెప్పేసి అంటే మా ఫ్రెండ్స్ వాళ్ళు చెద్దరు ఇట్లా పెట్టుకుని పూరా అని ఇట్లా ఇబ్బంది పెట్టాయి అన్నట్టు. ఇక అట్లా నేను కూడా రైటర్నే కదా, ట్రై చేద్దాం, ప్రయత్నం చేస్తేనే కదా మనకు తెలిసేది అని చెప్పేసి అనుకున్నా. ఓకే, అక్కడ నుంచి వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఈ ఛానల్ పేరు కూడా యూనిక్గా, అంటే నీది ఓన్ ప్రాపర్ ఇక్కడ కాదు, వరంగల్ మీద ఉన్న ప్రేమతో పెట్టినవా ఆ పేరు, లేదంటే వరంగల్ను యూజ్ చేసుకుంటే నేను ఫేమస్ అవుతాను పెట్టినా? ఇప్పుడు అట్లా ఏం లేదు. నేను ఉండేది ఇక్కడ వరంగల్లో, సరే నా ప్రాపర్ ఇక్కడ కాదు మీరు అన్నది ఓకే. నేను ఉండేది నాకు వరంగల్లో, నాకు నేను నా ఫ్యామిలీ కానీ మీ అందరం కానీ మాకు ఉండేది ఇక్కడ. నా వరంగల్కి ఏం తక్కువ, ఇప్పుడు అంటే ఒక 40 కిలోమీటర్ దూరం మాత్రం నేను వరంగల్ కాకపోను. మీది అంటే వరంగలే అని చెప్పుకుంటాం. నేనున్న నా గడ్డ మీద నా గడ్డని నేను హైలైట్ చేసుకోవాలి. నేనున్న సిచ్యువేషన్లో ఏంటిదంటే అప్పుడు నా పేరు మీద పెట్టుకుందాం అనుకున్నా, కానీ నేను ఒక్కనే కాదు కదా నా ఛానల్. కామన్గా ఒక బ్లాగ్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటే నీ మీద పెట్టుకోవచ్చు. అదే ఒక యూనిటీ లెక్క పోదాం, నా లెక్క నేనే ఇంత సఫర్ అవుతుంటే నా లెక్క సఫర్ అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ ఛాన్సులు ఇచ్చుకుంటా పోదాం. ఛాన్స్ అంటే కొలాబరేటర్ ఏదో ఒకటి వెళ్ళిపోదాం అనుకొని ఆలోచించడానికి ఏం పెడదాం అనుకుంటే మా అన్న వరంగల్ పేరు మీద పేరు పెడదామని అన్నాక మా ఓన్ బ్రదర్ వరంగల్ వాలా ఇట్లా మాట్లాడుకున్నాం. వరంగల్ వాలా అని వచ్చింది, కొంచెం నచ్చింది. యూట్యూబ్లో సెర్చ్ చేసినాం, వరంగల్ వాలా పేరు మీద ఏవి లేవు. నాకు ఓకే అనిపించింది, వరంగల్ వాలా ఛానల్ పెట్టుకున్నాం. అట్లా ఎన్ని ఇయర్స్ బ్యాక్ ఇది స్టార్ట్ చేసింది? 3.5 years దాడుతుందన్న, 4th year అనుకోండి. 3.5 years అవుతుంది. 3.5 years నుంచి ఇప్పుడు ఈరోజు ఈ స్థాయికి రావడానికి 3.5 సంవత్సరాలు పట్టింది. దీని వెనుక ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు ఎన్నో ఉంటుంటాయి. మేజర్గా పర్సనల్గా ఇందులోకి వచ్చిన తర్వాత ఎప్పుడైనా అనిపించిందా ఎందుకు రా ఇంట్లోకి వచ్చినా జాబ్ చేసుకుంటే అయిపోవచ్చు అని? ఈ రకంగా అంటే నా టీం నుండి నాకు ఒక టైంలో నాకు సపోర్ట్ దొరకలే అన్న. ఆ టైంలో నేను ఎవరి కోసం చేస్తానా అని చెప్పేసి ఒకసారి అనిపించింది. తర్వాత నా అంతా నేను రియలైజ్ అయినా, ఇప్పుడు సంతోష్ అన్న నువ్వు నా టీం కామన్గా అనుకో, నువ్వు ఒక యాక్టర్గా పనిచేస్తాను, నువ్వు నా దగ్గర ఇబ్బంది పెడతాను, నువ్వు ఇబ్బంది పెట్టడం వల్ల నువ్వు ఇబ్బంది పెట్టిన నేను నా ఛానల్ ఆపుకుంటే నేను అనుకున్నది ఏంటిది, నాకు ఒక గోల్ రీచ్ అవ్వాలన్న ఆలోచనలో నేను అనుకున్నా. అంతేగాని నువ్వు నాకు సపోర్ట్ చేస్తలేవు అని నేను ఆగితే అది నేను స్టార్ట్ చేసి వేస్ట్. అందుకోసం ఇక నేను మళ్ళీ రియలైజ్ అయ్యి ఎవడున్నా లేకపోయినా వచ్చేటోడు వస్తాడు పోయేటోడు పోతాడు అనుకున్నా. నా అంతటి నేను నా సంకల్పం మీద స్ట్రగుల్స్ పడ్డా, దెబ్బలు తిన్నా, నడుచుకుంటూ వచ్చిన ఇవాళ ఈ సిచ్యువేషన్. మేజర్గా నీకు అమ్మాయిల వల్ల బాధపడ్డ రోజు ఏదైనా ఉందా? అమ్మాయిల వల్లనే ప్రత్యేకంగా అమ్మాయిల వల్ల బాధపడ్డ రోజు ఇప్పుడు ఎప్పుడు లేదన్న మనకి. నువ్వు స్టార్ట్ చేసిన తర్వాత ఊర్లో ఎట్లుంటుంది అంటే కొంచెం మనిషిని ఎత్తుపొడుపు మాటలు అట్లాంటివి అవేమన్నా స్పేస్ చేయాల్సి వచ్చింది? నేను అసలు వీళ్ళ ఎవరి మాటలు పట్టించుకోను కామన్గా. కాకపోతే నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఏ ఫీల్డ్లో వర్క్ చేసినో నా చుట్టుపక్కల ఉన్న అమ్మ వాళ్ళు కానీ మా ఫ్యామిలీలో చుట్టుపక్కల మా అమ్మతో నాతో కాదు, ఇట్లా చేస్తాడు గట్లా చేస్తాడు మంచి జాబ్ వదులుకొని పోయినామని నన్ను ఎక్కిరించాలి అన్నట్టు. ఎక్కిరించిన పర్సన్సే వన్ ఫైవ్ డే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అది కానీ వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్ మన షార్ట్స్ కట్ చేసుకుని వాళ్ళ స్టేటస్ పెట్టుకుంటే ఈ తమ్ముడు మా తమ్ముడే అని చెప్పేసి వాళ్ళతో మాట్లాడి ఆ స్క్రీన్ షాట్ నాకు పంపింది. తమ్ముడు అప్పుడు ఇట్లా ఏదో చేస్తాను అనుకున్నారా, ఇప్పుడు బాగా చేస్తాను చెయ్యి అని ఏం మనిషి రాని వాళ్ళే అరే మంచిగా చేస్తాను చెయ్యరా అని చెప్పేసి ఓకే. గణేష్ దృష్టిలో సక్సెస్లో ఉన్నప్పుడు పొగిడినోడు గొప్పనా, మనం ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు మనం పొగిడినోడు గొప్ప? లేదన్నా, పొగడడం అనేది పక్కకు పెడితే మన దగ్గర మనం మంచి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎవరైంది మనకు కనబడదు. నువ్వు ఇలా పండుగ జరుపుకుంటాను అనుకో, నీ పండుగ అవుతుంది కామన్గా, ఆ పండుగలో 100 మంది కనబడతారు. కానీ అదే నువ్వు బాధలు ఉన్నప్పుడు నీతో ఉండేటోడే మంచోడు కాదు నీ ఓడు.
ఇప్పుడు నువ్వు వాడిని చూసుకొని నువ్వు సంబరంలో నేను నలుగురు జోక్తానని నువ్వు వాడిని పెద్ద దేవుడు అని చూస్తావు. నీకు వానికి బాధ వచ్చిందా? అసలు వాడు కాదు కదా, వాడిని ముఖం కాదు కదా, అసలు నేను దేకనోడు దేకడాడు, నాకేం అవసరం అంతే. వీళ్ళిద్దరు ఇంకా పోయిన వాళ్ళ గురించి పిచ్చ లైటు ఉన్నవాళ్ళు, వీళ్ళిద్దరు వల్ల ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి? ప్రాబ్లమ్స్ ఏం లేదన్న వీళ్ళ వల్ల. మేజర్గా వీళ్ళిద్దరి వల్ల వీళ్ళు ఇట్లుండొద్దు ఇట్లుంటే బాగుండు అని వాళ్ళకు చెప్తే బాధపడతారేమో అని నువ్వు బాధపడ్డ సందర్భం? ఇక బాధపడ్డ సందర్భం అంటే ఇదేమో చిన్న చిన్న దానికి కలుగుతుంది, ఇదేమో దీనికి మెదడు ఉండదు, ఎప్పుడు ఎట్లుండో తెలియదు. ఒక్కో టైంలో ఇక అప్పుడు అనిపిస్తుంది. నేను కామన్గా నోరు ఇప్పుడు ఇక మన ప్రెషర్ నీకు తెలుసా అన్న, కామన్గా నాకు ప్రెషర్ లోడ్ అయిందంటే ఈ ముగ్గురిగా వాయింపుంటుంది, మెయిన్గా దీనికి వానికి. ఫస్ట్ షార్ట్ ఫిలిం గణేష్ కదా చేసిన షార్ట్ ఫిలిం పేరు, అది షార్ట్ ఫిలిం ఏంది? వీళ్ళు ఇంటర్ అయిన తర్వాత వీళ్ళు ఫస్ట్ చేసిన షార్ట్ ఫిలిమ్స్ పేరు? నేను ఫస్ట్ షార్ట్ ఫిలిం చేసింది ఏంటంటే అంత జోక్ ఉంటుంది. లాక్డౌన్ టైం వల్ల పెళ్ళిళ్ళు గిల్లిళ్ళు అన్నీ ఆగిపోయినాయి కదా. ఆగిపోయినప్పుడు ఒక బ్యాచర్ కానీ బాధ ఏంది అనే దాని మీద తీసిన స్టార్టింగ్. వీడియో రిలీజ్ అయినాక 200 వ్యూస్ పోతే మస్తు ఖుషి పడ్డా. అది మెల్లగా 1 కిలో పడ్డది అన్న ఒక 3 days లా. ఇక నా ఆనందానికి అద్దెలు లేవు. అమ్మ 1000 మంది చూసిరా, 1000 మంది రా అనుకుంటుంది. ఓకే, ఈమె ఫస్ట్ వచ్చినప్పుడు ఈమెను ఎందుకు తేవాలనిపించింది? ఈమె చేస్తుందన్న నమ్మకం ఎట్లా వచ్చింది మీకు? నమ్మకం అంటే కామన్గా చెల్లె వాళ్ళు అక్క వాళ్ళు యాక్టింగ్ చేస్తారు అని తెలియదు. కామన్గా వీళ్ళంటే సింగర్స్, వీళ్ళు మీకు తెలియదు, వీళ్ళు ఎక్కువ సింగింగ్ చేస్తారు, పాటలు పాడతారు. అయితే మనకు లేడీ యాక్టర్స్ కావాల్సి వచ్చేది ఉండే. అటు ఇటు ఆలోచిస్తా అంటే మన దాంట్లో మన ఫ్రెండ్ గారు చారి అని ఉంటాడు, ఆడు స్పెసిఫిక్ క్యారెక్టర్, వాడి కొంచెం వైడ్ అయిన కానీ వాడు ఉన్నాడు మాకు చూకుండేది. వాడు ఏం చేసిండు, అరే చెల్లె వాళ్ళు ఉన్నారు కదా ఒకసారి అడిగి చూద్దాం పట్టరా అని చెప్పేసి అన్నాడు. అంటే ఇక మెల్లగా అడిగినాం, అడిగితే ఫస్ట్ ఇది చేస్తా అని చెప్పేసి అన్నాడు. అన్నాక ఒకటి షీలా అని చేసినాక ఇక దాని ఎంబడో 2 చేసిన తర్వాత అక్క కూడా దీన్ని తోడు కప్తాను, దీని నుంచి ఎందుకు ఇది కూడా వీడియో చేస్తే అయిపోతుంది కదా. అప్పుడు అన్నీ తెలియదు అన్న, వ్యూస్ ఎట్లా తెచ్చుకోవాలి, లేదంటే తమ్నెల్ ఎట్లా పెట్టాలి, వీడియో ఎట్లా చేయాలి, అసలు ఏం కంటెంట్ చేయాలి, ఇవన్నీ ఏం తెలియదు. ఏదో చెయ్యాలి అంతే, ఏదో ఒకటి చేసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తీసుకోవాలి, మనం ఫేమస్ కావాలి, మనం అనుకున్న కంటెంట్లు బయట పెట్టాలి అనుకున్నాం. మంచి మంచి షార్ట్ ఫిల్మ్స్ చేసినాం. ఇవి మనం చేసే విలేజ్ వీడియోస్ వేరు, షార్ట్ ఫిల్మ్స్ వేరు, కంటెంట్ వీడియోస్ చేసినాము. ఇక అట్లా ఇక నచ్చిందన్న. స్టిల్ ఈ రోజు వరకు ఇన్ని షార్ట్ ఫిల్మ్ చేసినావు కదన్నా, బాగా అరే ఈ షార్ట్ ఫిల్మ్ వేస్ట్గా చేసిన ఇదంతా సక్సెస్ అవుతుందని అనుకోకుండా హిట్ అయిన షార్ట్ ఫిల్మ్ ఇది? అంటే వేస్ట్గా చేసిన అనేది మాత్రం ఇప్పటివరకు నాకు ఎప్పుడు అనిపించలే అన్న. నువ్వు చిన్న షార్ట్ చేసినా అది నీకు కష్టమే. నువ్వు ఒక షార్ట్ వీడియో చేయాలన్నా కొన్ని గంటలు టైం పడుతుంది. నాకు ఎప్పుడు వేస్టేజ్ చేసినా అనిపించలేదు. ఇంకోటి అనుకోకుండా హిట్ అయింది ఏంటిది అని అంటే, మనది ఒకటి చాలా వైరల్ అయింది, దాంతోనే మన ఛానల్ పైకి వచ్చింది. అనుకోకుండా వైరల్ అయింది అన్నాడు కాయకోత్రే. అది మేము ఎక్స్పెక్ట్ చేయకుండా కామన్గా ఒక డిఫరెంట్ లాంగ్వేజ్ పెడదాం, ప్రతిసారి కామెడీ తెలుగే అవుతుంది కదా. నువ్వు ఒకసారి నీకు వచ్చి రాని తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మరాఠీ, తమిళం, మలయాళం అన్ని కలిపి కొట్టే డైలాగ్ అని అన్న. ఓకే, కాయకోత్రే వీడియో, కాయకోత్రే ఏడికే సొల్లు కార్త్రే అదేనా? అదేంటంటే అనుకోలేదు, ఊకే తెలుగే మాట్లాడతాను కదా, ఈసారి డిఫరెంట్గా ట్రై చేద్దామని ఉన్న లాంగ్వేజ్ అన్ని కలిపి డైలాగ్ చెప్దామని అనుకున్నాక ఏంది 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 అంటే అప్పులోడు ఇంటికి వచ్చిండు, వాళ్ళ భర్తనేమో వేరే అవుట్ స్టేట్లు ఉన్నాడు. ఇప్పుడు ఈమె అప్పు చేసింది ఊళ్ళే, తప్పించుకోవాలి, వీళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు. ఇక అక్కనేమో ఇవన్నీ చెప్పే ముందు ఆ లాంగ్వేజ్ పెట్టాలన్న ఆలోచన ఎందుకు? అదే చెప్తాను కదా, ఇప్పుడు ఒక క్యారెక్టరైజేషన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. ఎవరి ఆలోచన అది? నీ ఆలోచనేనా, టీంలో ఎవరన్నా? డైలాగ్ ఇది కొట్టింది. ఒక్కసారి మా కోసం ఆ డైలాగ్ ఒక్కసారి. ఆడికాడికి ఇత్రే ఊరికూరికి మా ఇంటికి ఎందుకు వత్రే, ఇంకో తూరి వచ్చిరి కాయ కోత్రే. సీరియస్ చెప్తున్నా, ఈ వీడియో చూసిన తర్వాత
మంచి డైరెక్టర్ అయినా మంచి కంటెంట్ ఉంది, బట్ బ్యాక్ సపోర్ట్ ఎక్కువ లేనట్టుంది. నేను ఫస్ట్ టైం ఫీల్ అయింది. నేను ఏదైనా వేసేటప్పుడు ఫస్ట్ స్టోరీలు చూడను, ఆ డైరెక్టర్ కావచ్చు, ఆ స్క్రీన్ ప్లే కావచ్చు, అంటే డైలాగ్ టు డైలాగ్ డెలివరీ ఉంటుంది కదా, అది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే మనిషిని ఎక్కడ తేరుకొనియరు మీరు. అంటే ఈడ కొంచెం అనే లోపు కొంచెం డల్ అయ్యే లోపు మళ్ళీ ఇంకోటి వేస్తారు. దాంట్లో నేను రిపీట్ చేసి మరి అది చూసిన నేను. అది అరే భలే మాట్లాడుతుంది ఈ అమ్మాయి, అరే నెక్స్ట్ లెవెల్ అసలు. ఎందుకంటే వీళ్ళందరూ ట్రైనింగ్ అయిన వాళ్ళు కాదు, వీళ్ళని తీసుకొచ్చి మీరు నేనైతే నేను నీ గొప్పతనం అని అంట. ఎందుకంటే ఒక డైరెక్టర్కి ఎంత సఫర్ ఉంటుందో ఐ నో, ఆ ప్రాబ్లం ఎట్లుంటుంది. వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళకి యాక్టింగ్ వస్తుందా లేదా తెలియదు, వీళ్ళని నమ్మి తెచ్చి కొత్త కొత్త డైలాగులు ఇచ్చి ఈరోజు వాళ్ళకంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేయడం అనేది మాట్లాడినంత ఈజీ ప్రాసెస్ కాదు. దాని వెనక చాలా ఉండుంటాయి మేబీ. ఒకటి చెప్పబుద్ధి అయింది మా దాంట్లో. ఇప్పుడు ఈ వీడియోలో ఒక ఆయనకి యాక్టింగ్ ఎట్లా నేర్పుతుంది తెలుసా? పచ్చి బరిగేంతది పట్టుకుంటా, పట్టుకొని ఫస్ట్ బదిలాడతా, దండం పెడతాం, కట్టెతో కొట్టుకుంటా నేర్పిన యాక్టింగ్. ఆయన సొల్లు గారిందా ఇట్లా అంటాడు చూడు. ఎవరు అసలు ఆయనకేనా? అంటే ఆ పిల్లడు ఆయన నత్తి పిల్లడు వేరు, ఈయన వేరు కదా, ఈయన వేరు. ఇక ఈయన మనం వాళ్ళ ఊర్లో చేసినప్పుడు ఈ పర్సన్ పరిచయం, ఈ నత్తి సొల్లు. ఇంకో ఆయన ఈ నత్తి ఆయన, ఈ నత్తి ఆయనేమో కామన్ గా ఈ శంకరన్న అని ఉంటాడు, వాళ్ళ తరపున వచ్చిండు. కానీ ఆయనకు యాక్టింగ్ నేర్పడానికి ఎంత కష్టపడ్డానో, యాక్టింగ్ నేర్చుకున్నాక అంత ఆట చూపెట్టిపోయింది నాకు, చాలా వదిలేసిపోయింది వాళ్ళు. అట్లా కట్టె పట్టుకుంటా దండం పెట్టినాం, అరే చెయ్యిరా అన్నాడు. ఒక్క టేక్ ఒక గంట తీసుకునేదన్న, డైలాగ్ అర్థం కాకపోయేది. వాడిని రాకి 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 ఒక రౌతుని తెచ్చి శిల్పాన్ని వేసి పేరు వచ్చే టైంలో దెబ్బేసారు కదా. ఇక శిల్పం అయింది, శిల్పం పోయి టెంపుల్ పడ్డది, చెక్కినాడు అన్నీ ఉన్నాడు. అంటే అట్లా అయిపోయింది అన్నట్టు. ఇక నీతో నాకేంది అన్నట్టుండే. పోయినాక పోనీ నిన్ను తయారు చేసిన, వాడిని తయారు చేసిన, మీరు పోతే ఇంకొని తయారు చేయను. మనకు ఉన్నదే అది కదన్నా, మన దగ్గర టాలెంట్ ఉన్నది, మన దగ్గర తయారు చేసే అంత ఉన్నది, మనం ఎప్పుడు వెనకాడం. ఒక్క మాటలో ఇంత పెద్ద జర్నీ అంట నేను. ఎందుకంటే మాటలు కాదు, మాట్లాడినంత ఈజీ కాదు. ఒక్క షార్ట్ ఫిల్మ్ తీసి బయటకు వచ్చి ఏ డైలాగ్కి ఏ ఆర్ఆర్ వేస్తే పేలుతుంది అనేది ఇవన్నీ చేయాలంటే మాట్లాడినంత ఈజీ కాదు. 10 నిమిషాలు 15 నిమిషాలు వీడియో చూసినంత ప్రాసెస్ అయితే కాదు ఆ వెనక కష్టపడేది. ఎవరికన్నా వార్నింగ్ ఇవ్వాలన్నా, థ్యాంక్ యూ చెప్పాలన్నా గణేష్ ఎవరికి చెప్తాడు? నేను వార్నింగ్ అనుకోండి, థ్యాంక్ యూ అనుకోండి, నాకు జరిగిన సంఘటన ఆల్మోస్ట్ నా లైఫ్లో నాకు పెద్ద గుణపాఠం. నా లైఫ్ నేను మార్చుకోవడానికి ఒక ఛాన్స్ అనుకుంటామా, లేదంటే అదొక ఫేజ్ అనుకుంటామో తెలియదు. కానీ నా ఛానల్ హ్యాక్ అవ్వడము, నా ఛానల్లోకి వెళ్ళి నాతో వండుకుంటా, నా వాళ్ళే నా ప్రాణం, నా అన్న, నా తమ్ముడు, నా చుట్టపోడు, నా వాళ్ళు అనుకున్నా. అంటే ఏ సిచ్యువేషన్ అయినా ఎవడెక్కువ రోల్ ఉండడు అని ప్రాక్టికల్గా నాకు అయిపోయింది. అంటే నువ్వు కామన్గా ఉన్నావన్నా, నీ దగ్గర డబ్బే ఉండని, ఏదో ఉండని, నువ్వు ఏం చేస్తావు, నీతో నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని చూసుకొని నువ్వు ముర్తా అంటావు. కానీ ఒకనొక టైం వస్తే ఎవడైనా ఆ ఫేజ్ వరకే, వాని స్వార్థం వరకే ఉంటాడని నాకైతే ఇది ఒకటి మంచి. పోయిన వాళ్ళకి చెప్తున్నారా ఈ మాట? ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా అంతే అని చెప్తున్నారా? అట్లా చెప్పనన్నా నేను. అంటే ఉన్నవాళ్ళు అని అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి వెళ్ళి కూడా ఈ మధ్యలో పోతాని రెడీ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఎప్పుడు జెన్యున్గానే ఉంటా. కాకపోతే నాకు ఒకటి నేను చెప్పేది ఏంటంటే, నా టీంకైనా పోయిన వాళ్ళకైనా నాకు కోపం అయితే నేను తిడతా, తర్వాత దగ్గర తీసుకుంటా. కోపం ఎందుకు వస్తుంది, చేసే పనుల వల్ల తిడతా. ఇక దాన్ని పర్సనల్గా ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఇక్కడ వదిలేస్తే అయిపోతుంది అన్న, దీన్ని ఇంకొక డిస్కస్ చేస్తే అది పెరుగుతుంది. అట్లా అది ఎక్కడైనా ఉంటుంది. ఫస్ట్ అనే ముందు మనం తిట్టే ముందు కంటే వాళ్ళు అనడం మానేసినప్పుడు మనం ఎందుకు తిడతాం? ఇప్పుడు నువ్వు టేకులు చెప్తాను, నాకు గంట టైం ఉన్నది, ఇప్పుడు వాన పడుతుంది, వాన పడితే షూట్ క్యాన్సల్, బడ్జెట్ ఎవరికి లాసు, ఎవడు పడతాడు? ఇప్పుడు నిన్న బండి మీద పట్టుకోపోవాలి, నీకు అన్నం కూర అండి పెట్టాలి, నీకు తలకెనొత్తే ఛాయ్ పెట్టాలి, నీకు కూల్ డ్రింకులు తెప్పియాలి, మళ్ళీ నీకు రాగా సాయంత్రం బజ్జీలు, లేదా నీకు స్ట్రెస్ ఉన్నప్పుడు వేరే ఆల్కహాల్ లాంటివి, ఇవన్నీ మెయింటైన్ చేయాలన్నా. ఇప్పుడు నాకు పని టకటక నడితే నేను అన్నీ చూసుకుంటా, నాకు పని టకటక నడవదు, మీరు చేసే కథలు ఇట్లుంటాయి. అట్లా నేను ఒకవేళ కోపంగా మాట్లాడిన అనుకో,
నాకేం తక్కువ. కోపంగా మాట్లాడడానికి కారణం ఉంటుంది. ఊరికే ఒకరి మీద మనం ఎందుకు అరుస్తాం? అంటే ఒక డైరెక్టర్గా నువ్వు తెలుసుకుంది ఏంది? నేను తెలుసుకుంది ఒక డైరెక్షన్ అంటే ఒక డైరెక్టర్గా కానీ ఒక ఛానల్ మెయింటైన్ చేసేటోని కానీ నేను తెలుసుకున్నది ఏంటి అంటే ఎవరికి ఇంపార్టెన్స్ ఇవ్వద్దన్న. నాకు ఇది చాలా దెబ్బ. నా అని నువ్వు అనుకుంటే సరిపోదు. ఎస్, నా అని నువ్వు అనుకుంటే ఎప్పుడు సరిపోదు. ఎదుట నేను నిన్ను నా అనుకుంటానంటే నాకంటే ముందు నువ్వు నా అనుకోవాలి. నన్ను నువ్వు అనుకోలేదు, నేను అనుకోలేదు, అక్కడ రిలేషన్ ఉండదు. నేను అనుకున్నా, నువ్వు అనుకోలేదు, రిలేషన్ ఉండదు, అంతే. ఈ చెడు కొంచెం పక్కన పెడితే థ్యాంక్ యూ చెప్పాలంటే చెడు గురించి పక్కన పెట్టు. థ్యాంక్ యూ అంటే నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నా కానీ నేను డౌన్ ఉన్నా, నా పరిస్థితి అంటే చేదాటే సిచ్యువేషన్స్ వచ్చినాయి, నేను ఇక చెయ్యని బ్రేకప్ అంటే ఇక అక్కడికి ఆపేసుకుందాం అనుకున్న సిచ్యువేషన్స్ వచ్చినాయి. ఆ టైంలో నా పేరెంట్స్, మా అమ్మ, మా అన్న, ఇంకోటి పోతే నా మోనన్న అని ఉంటాడు, మోనన్న, వీళ్ళు నాకు చాలా సపోర్ట్ అయ్యాడు. దాని తర్వాత ఇదేమో ఎక్స్టర్నల్గా అంటే కామన్గా మనం బయట కలిసినప్పుడు ఇది మేము 24 గంటలు మేమే ఉంటాం. నేను స్ట్రెస్ ఫీల్ అయ్యి అద్దరా నేను కూర్చున్నప్పుడు అలా అక్క కానీ చెల్లె కానీ ఆడు కానీ చేద్దాం ఏమవుతుంది, అయ్యింది ఏమున్నది, మళ్ళీ చేద్దాం అని మన వాళ్ళ మోటివేషన్. నేను ఇంత దరిద్రంలో ఉన్నా నాతోనే ఉన్నారు, ఎంత మంచిగా ఉన్నా నాతోనే ఉన్నారు. మొదట చెప్పాల్సి అంటే మా వాళ్ళకి థ్యాంక్ యూ. మా వాళ్ళు అంటే తర్వాత నా ఫ్యామిలీ, మీ చెల్లెళ్ళకి, మన వాళ్ళు. ఓకే, బాగా కష్టపడ్డ షార్ట్ ఫిల్మ్ ఇది, అరే బాగా ఇబ్బంది అయింది అరే అన్న. నేను కష్టం అనేది ఎప్పుడు ఎన్ని వీడియోస్ ఇష్టంగానే చేసినాం కానీ మాది ఒకటి యథార్థాన్ని వెబ్ సిరీస్ స్టార్ట్ చేసినాం. ఏటర్నాల ఫారెస్ట్లో అక్క వాళ్ళని చెల్లె వాళ్ళని తీసుకొని ఒక 10 కిలోమీటర్ల లోపల నడిచి లోపల చేతబడి స్క్రీన్ చేయాలి. లైటింగ్ సోర్స్ ఉండదు, మంటలు పెట్టి న్యాచురల్ లైటింగ్లో మేకింగ్ చేసినాము. ఫస్ట్ టైం నేను యూట్యూబ్ పెట్టినప్పుడు యథార్థాన్ని సిరీస్ స్టార్ట్ ఇద్దాను. నా ఫ్రెండ్ గాడు నా బెస్ట్ ఫ్రెండ్ అని నమ్మిన, ఆడ ఎడిటింగ్ చేస్తా, నేను ఎడిటర్ చేస్తా, నువ్వు చెయ్యని అన్నాడు. వాడిని తిండి పెట్టడం, బట్టలు పిండడం ఇవన్నీ మా అమ్మ చూసుకోవడం. వాడి ఇంట్లోనే, నా ఇంట్లోనే ఉన్నాడు. వాడిని నమ్మి నేను ఆ టైంలో ఒక 1 lakh పెట్టినామన్నా. ఆ 1 lakhలో 2 ఎపిసోడ్లు తీసిండు. 3వ ఎపిసోడ్ నుండి కథం కొలాప్స్. నాకు డబ్బులు బొక్క, మనిషి పని చేయడు, లేజినెస్. అరే ఏమైందిరా వ్యూస్ అంటే ఒక వీడియో రిలీజ్ అయింది, నా బర్త్డే రోజు రిలీజ్ చేసిన Part 1 రిలీజ్ చేయ హర్రర్ వెబ్ సిరీస్. ఏమైందిరా వ్యూస్ పోతలేవు అంటే నాతోని నాకు ఇది ఒకటి హర్ట్ అయింది. పోకుంటామే తీరా అంటే అది వేరు. వ్యూస్ పోడైంది మామ, నేను వ్యూస్ పోతాయని చేయలేదు. నేను రేపటి రోజున ప్రొడ్యూసర్ చూపెట్టుకోవడానికి చేసిన ప్రాజెక్ట్ అన్నారు తాగినాక. నాకు మొదట పడ్డ స్ట్రైక్ వాంతోని. అంటే నేను ఎవరిని, నేను లక్షలు నన్ను పెట్టించుకొని నువ్వు నీ డైరెక్షనిజం చూపించుకోవడానికి నన్ను మోసం అన నన్ను ఏదోటిగా వాడుకోవడం అనొచ్చు. మోసం అవన్నీ పక్కన పెడితే ఆయన టాలెంట్ చూపించుకోవడానికి నిన్ను వాడుకోవడం ఎందుకంటే నీ డబ్బులు పెట్టినావు. అర్థమైంది అప్పటికైనా. ఎన్ని లక్షలు పెట్టి చెప్పులు కొన్నా బయట నేడు వాళ్ళు తప్ప తీసుకొచ్చి. కానీ అప్పటికి నేను రియలైజ్ కాలేదన్న. అప్పటికి పోనీ మనోళ్ళే అనుకున్నా. మళ్ళీ కంటిన్యూ అయినా. వాడు పోతే ఇంకేం నేను లేనా, కెమెరా పట్టిన, ఎడిటింగ్ చేసిన, డైరెక్షన్ చేసిన, పోస్టర్లు, మొబైల్ ఎడిటింగ్, కంప్యూటర్ ఎడిటింగ్ ఇవన్నీ నేను యూట్యూబ్లో చూసుకొని నేర్చుకుంటా కొన్ని రోజులు కంటిన్యూ చేసిన తర్వాత వీడియో ఇక కంప్లీట్గా జాయిన్ అయిపోయింది. ఇక నేను ఎడిటింగ్ నేర్చుకుంటా ఉన్నాడు. అన్న తర్వాత ఇక నడుస్తాందిలే అని చెప్పేసి ఇక మంచిగా ఉన్నారు అందరూ. ప్రతి ఒక్క సీక్రెట్ మనం రివీల్ చేసినాక అంటే నాకు ఎట్లుండే తెలుసా అన్న, మా అక్క చెల్లెళ్ళతో పింకీ, చిట్టి ఇవాళ డబ్బులు స్టార్ట్ కాలేదు, అందరు మనతో ఉన్నారు. రేపు డబ్బులు స్టార్ట్ అవుతాయి, నీతో నాకు గొడవ రావచ్చు, వాంతో నాకు గొడవ రావచ్చు, వీళ్ళతో గొడవ రావచ్చు. గొడవలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఆ గొడవలు ముందు నుండే రావద్దని నేను అందరికీ ఛానల్ అనాలిసిస్ చూపిస్తాను అని నేను చెప్పాను. చెప్తే చిట్టి ఎక్కువ ఇన్వాల్వ్ కాదు, నేను ఇష్టం అంటది. పింకీ అన్నది కదా నువ్వు ఎందుకో రిస్క్ చెప్తాను అని అన్నది. పింకీ ఎవరు, చిట్టి ఎవరు? పింకీ, చిట్టి వీళ్ళ స్క్రీన్ నేమ్స్ ఇవి. అయితే అంటే నేను చిన్నపిల్ల పోవే నీకేం తెలుసు, స్టిల్ ఇప్పుడు కూడా అప్పుడప్పుడు ఏమన్నా చెప్తే కొంచెం అంత తిక్క చెప్తుంది అన్నట్టు. చెప్పే మాట చక్కగా చెప్పదు, అది మనిషికి కాలేటట్టు చెప్తుంది అంటాం. ఇక ఇప్పుడు సపోజ్ అన్న బండి మీద పోకాట పోతే ఆ ములకాడ వస్తావు అంటే ఎట్లా కాలుతుంది అన్న, డ్రైవింగ్ ఇష్టం జాగ్రత్త అన్నట్టు ఎట్లుంటది అట్లా చెప్పేది అన్నట్టు. ఇదో మెంటల్లీ పోయా నీతో నాకేంది, నా ఇష్టం అనుకున్నా. కథం మళ్ళీ నా లైఫ్ లో పెద్ద దెబ్బ పడ్డాక నాకు తెలిసింది ఎవడేసి ఉంటాడు.
అంతే. చిట్టి చిట్టమ్మా, అన్నయ్య నువ్వు చేసే వీడియోలు నీకు నచ్చుతున్నాయా? నచ్చుతున్నాయి, చూసుకుంటాను ఆయన. ఈరోజు నువ్వు చేసే వీడియోలు నీ హస్బెండ్ కావచ్చు, నీ మ్యారేజ్ అయిన తర్వాత నీ హస్బెండ్ తరపు ఫ్యామిలీస్ కావచ్చు, చుట్టాలు కావచ్చు, నీకు పుట్టబోయిన పిల్లలు కావచ్చు, నీ వీడియోలు చూస్తారనుకుంటా. చూస్తారనే దానివల్ల నీ కెరియర్కి ఎఫెక్ట్ పడుతుంది రేపు పొద్దున, లేదంటే పెళ్ళికి ముందే నాకు కెరియర్కి ఎఫెక్ట్ పడుతుంది ఏ రోజు ఆలోచించలేదా? నేను ఆలోచించలేదు, మమ్మీ ఆలోచించింది. పెళ్లి చేసుకునే ముందు కూడా ఇవన్నీ డిస్కస్ చేసిన తర్వాతనే పెళ్లి చేసుకుంటా ఎవరినైనా అబ్బాయిని. అంటే ఓకేది ఇవన్నీ ఓకే అని అనుకున్న అబ్బాయినే. చిట్టికి ఉంది కాన్ఫిడెంటా ఓవర్ కాన్ఫిడెంట్. ఎందుకు ఈ మాట అనంటే ఈ రోజుల్లో పెళ్ళికి ముందే చెప్పి చేసుకుంటా అప్పటి మందం ఓకే అంటారు. ఈ రోజు ఉన్న ప్రేమ రేపు ఉండదు, రేపు ఉన్న ప్రేమ ఎల్లుండి ఉండదు. దానివల్ల ఎఫెక్ట్ అవుతుందని. ఎందుకంటే ఇంతమందిని చూస్తున్నాం, ఆల్మోస్ట్ కామెంట్స్ రూపంలో కావచ్చు, ఇన్ని ప్రాబ్లమ్స్ అన్నతో నుండి తమ్ముతో నుండి ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇవన్నీ చూస్తున్నాం. ఎంత కొంత నాలెడ్జ్ ఉంటుంది. ఈ రోజు ఇక్కడ ఉన్నావు అంటే ఊరికే అయితే రాలే కదా, దాని వెనక చాలా ఉంటాయి. కొన్ని చెప్పుకునే స్క్రీన్ ముందు మీరు కొన్ని చెప్పలేకపోతారు, బట్ ఆ చెప్పలేని కూడా మీకు కొన్ని ఉన్నాయి. బికాస్ అంటే ప్రతి మనిషికి ఉంటాయి, అందులో మీకు కూడా కొన్ని ఉంటాయి. ఇంత ఆలోచన ఉన్న చిట్టి ఎందుకు అక్కడ దాకా ఆలోచించలేదు? ఇప్పుడు ఈ వీడియో చేయడం అనేది తప్పేం కాదు, కానీ అందరు చేస్తూనే ఉన్నారు, అందరికి అవుతున్నాయి కదా పెళ్ళిళ్ళు, మంచిగానే ఉంటున్నారు కదా. అందరికి ఒక్కరి పేరు చెప్పు నాకు. చాలా మంది ఉన్నారు. ఒక్కరి పేరు సరే, మూవీ చేస్తున్నారు వాళ్ళందరూ. నేను ఏమంటున్నా, మూవీస్ కెరియర్ వేరు, షార్ట్ ఫిలిం ఇది. ఎందుకంటే మనమున్న అది సినిమా అనేసరికి అరే సినిమాలో చేస్తుందిరా అంటారు. షార్ట్ ఫిల్మ్ అంటే అందులోనా, యూట్యూబ్లోనా, ఈ టైప్ థింకింగ్ ఉంటుంది కొంతవరకు, అవునా కాదా? కంపారిజన్ అయితే డిఫరెన్స్ ఉంది కదా. నేను వేసిన క్వశ్చన్ రాంగా, నన్ను మీరు వేసిన క్వశ్చన్ రాంగా? దీనికి ఆన్సర్ లేదండి. ఈరోజు ఓన్లీ ఒక యాంకర్ అడిగిన క్వశ్చన్కే ఆన్సర్ లేనిది నీ లైఫ్లో నీకు నువ్వు ఎప్పుడు క్వశ్చన్ మార్క్ ఎప్పుడు మిగిలిపోలేదా నీకు? నేను క్లారిటీతో లేను, నేను ఒక చిన్న మిస్టేక్ చేస్తున్నాను ఎప్పుడు అనిపించలేదా? ఓకే చేస్తున్నాము, వ్యూవర్షిప్ వస్తుంది, చేస్తున్నాం, అంతేనా? అంటే ఇక అప్పుడు చూసుకుంటాను అన్నయ్య. దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే మ్యారేజ్ చేసుకునే అబ్బాయి అప్పటి మందం ఒప్పుకుంటాడు, తర్వాత ఏం నాటకాలు ఆ వీడియోలు డిలీట్ చేపి అది ఇదని మీ తమ్మునితో అంటే డిలీట్ చేపిస్తావా? పెళ్ళి చేసుకోను అన్నయ్య. అది కరెక్ట్ కాదులే, పెళ్ళి చేసుకోను అనేది కరెక్ట్ కాదు. నేను ఒకటైతే చెప్తా, ఇవి నీకు కొంచెం హట్ అనిపించచ్చు, మేబీ నువ్వు మంచి వాళ్ళ మైండ్లో నువ్వు పడ్డవో లేదో, మేబీ నీకు చిన్న చిన్న క్యారెక్టర్స్ అవచ్చు, కానీ నీకు పెద్ద సినిమా అవకాశాలు వస్తాయని మాత్రం చెప్తాను. నేను యాక్టర్ పరంగా నేను ఒక్క క్వశ్చన్ కూడా చేయ, బికాస్ పర్సనల్గా ఏదైనా క్వశ్చన్ చేయాలంటే ఒక ఆడపిల్లగా నీకు ఏదైనా క్వశ్చన్ చేయాలంటే అవన్నీ మనకి ఇంపార్టెంట్ ఈరోజు. ఎందుకంటే ఈరోజు నీకు సినిమా వస్తుందా లేదా తెలియదు, రావాలనే కోరుకుంటున్నా. మేబీ నీ యాక్టింగ్కి ఎవరైనా వంకబెట్టారు అంటే దాని వెనక మీ తమ్ముడికి తెలుసు అనుకో ఆ కష్టం. ఎందుకంటే ఆ క్రెడిట్ కూడా నేను ఆయనకి ఇస్తాను. ఎందుకంటే నీ క్యారెక్టర్ రాయడం కావచ్చు, మీరు ఇట్లా చేయండి అని చెప్పడం కూడా గ్రేటే. ఎందుకంటే ఒక క్యాండిడేట్ ఎలివేట్ అవుతున్నాడంటే స్క్రీన్గా మీరు హైలైట్ అవుతారు, కానీ దాని వెనక కష్టం ఎవరికి తెలియదు చాలామందికి ఎవరేంటనేది. బాగా కష్టపడ్డ షార్ట్ ఫిల్మ్ ఇది, డైలాగ్ విషయంలో కావచ్చు బాగా తడపడి అన్నతో మాటలు తిన్నది తమ్ముతో. అంటే డైలాగ్ చెప్పలేక, యాక్టింగ్ కొంచెం సరిగ్గా చేయక. అంటే షార్ట్ ఫిలిం అని చెప్పను కానీ ఒక్కొక్కసారి అవుతుంది నార్మల్గా. ఏ షార్ట్ ఫిల్మ్ అయినా అంటే ఒకటే షార్ట్ ఫిల్మ్ అని చెప్పలేను. మేజర్గా అయింది ఒకటి ఉంటుంది కదా మనకి. మేజర్గా అయింది ఏమైనా ఇప్పటి వరకు మీ తమ్ముడు ఏ విషయంలో నేను సీరియస్ అయ్యింది మీది? నా మీదిక చాలా సార్లు అయింది అన్నయ్య. గొడవ వచ్చి రాను షూటింగ్ రానన్న రోజు అన్నా, నేను ఒకసారి అన్నా రేపటి షూట్కే రానిపో అని చెప్పేసి అన్నా, కానీ మనసులోంచి వచ్చిన మాట కాదు అది. పై వరకు అట్లా గొడవ పెట్టుకొని అట్లా అనుకున్నాం, పోగానే మళ్ళీ నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ తమ్ముడితో గొడవ పెట్టుకున్నప్పుడు ఇంటికి పోయి వాట్సాప్ లో చుక్కలు పెడతాను, డాట్స్ పెడతా అంతే. ఏమని నేను ఇన్నిసార్లు కోపం వచ్చింది నాకు ఇవాళ, నేను ఇంత హట్ అయినా, ఇప్పుడు నేను పెట్టిన డాట్స్ పోవాలంటే నాకు ఇన్నిసార్లు సారీ చెప్పాలి, ఈ టైప్ ఏమైనా ఉంటుంది? సపోజ్ ఇలా గొడవ అయింది, చిన్న గొడవ ఏదో ఒక మాట మీద అయింది, అయినాక అది అలిగింది, షూట్ మొత్తం ఇక ముఖం మార్చుకునే ఉంటది. షూట్ ఇంటికి పోయినాక తెల్లారి ఇంటికి ఆఫీస్ సపోజ్ వచ్చింది అనుకో షూట్కు, పొద్దున నుండి మధ్యాహ్నం దాకా మంచిగానే ఉంటది. మధ్యాహ్నం వరకు మెల్లగా గుర్తొస్తుంది నిన్న గొడవ అయింది, అప్పటి నుండి మళ్ళీ మాట్లాడు ఏమైంది అంటే నిన్న గుర్తుకొచ్చి ఏమైంది అంటే పింకితో
నిన్ను తమ్మన్నా గొడవైందని చెప్పవా ఇప్పుడు ఎట్లా మాట్లాడితే ఎట్లా మాట్లాడద్దు కానీ అని మళ్ళీ ఒక గంటన్నర ఆగుతారు ఇవ్వాలని ఉంటారా అనే అట్లా అంట దానికి మళ్ళీ సాయంత్రం మాట్లాడుతుంది మళ్ళీ ఇంటికి పోయినాక తెల్లారి మళ్ళీ మాట్లాడేది ఎందుకంటే ఆ రోజు గొడవైంది కదా అట్లా మర్చిపోతుంది మధ్యలో. ఎప్పుడన్నా ఇట్లాంటివి జరిగినప్పుడు పడుకున్నప్పుడు తిని పడుకున్నప్పుడు లేదంటే తమ్ముడు నా విషయంలో తప్పు చేసి లేదంటే నేను తప్పుని విషయంలో తప్పు చేసిన రిలీజ్ అయిన సందర్భం మీద నేను రియలైజ్ అయినా అంటే అప్పుడు అట్లా అని ఉండకూడదేమో అని మళ్ళీ మెసేజ్ అరే నేనే తప్పు చేసినారా సారీరా అని మెసేజ్ పెడతా నేను, ఫోన్ చేస్తా, ఒంటరిగా మాట్లాడతా, నేనే నాదే తప్పైంది టీ సారీ అని చెప్తా. నిన్ను పెళ్లి చేసుకున్నటువంటి అదృష్టం అంతడే. ఎందుకంటే కాంప్రమైజ్ అయ్యే గుణం అమ్మాయిలకు చాలా తక్కువ కొన్ని విషయాలలో. అదే వస్తున్నాయి అయిపోగానే అక్కడ షిఫ్ట్ అయ్యారు. ఎలాంటి హస్బెండ్ కావాలి? పెళ్ళి ఎప్పుడు? మందు తాగొద్దు ఇది కాకుండా ఓపెన్గా చెప్పు. నీకు చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు అంటే అందులో మేబీ మ్యారేజ్ చేసుకుందాం ఇట్లాంటి అమ్మాయిని అని నిన్ను కంపారిజన్ చేసుకొని చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు. పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కానీ అది కానీ ఎప్పుడు రాలేదా? ఇప్పుడైతే లేదు. ఇప్పుడు అంటే అంతకన్నా ముందు ఉండే? అంతకన్నా ముందు ఇంకా నేను చిన్న పిల్లనే కదా అన్నయ్య. అంటే ఇప్పుడు లేదు అంటే అంతకన్నా ముందు ఉండే అని అర్థం కదా. ఇప్పుడే లేదు అని అట్లా ఇప్పుడే లేదు. ఎప్పుడన్నా అనిపించిందా ఏమని నాకు కూడా బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుండు లేదంటే పెళ్లి చేసుకుంటే అయిపోతుంది ఎందుకు ఇదంతా? అట్లా ఇప్పుడు అనిపించలేదు. ఇక ఈ అబ్బాయిలు తాకుండా ఉండనే ఉండరు ఇంకా. అంటే ఎవరో ఒకరు ఉంటారు కావచ్చు తాకుండా ఉండనే ఉండరు. కాకపోతే నేను ఈ ఫీల్డ్ ఒప్పుకునే అబ్బాయిని పెళ్లి చేసుకుందామని అనుకుంటాను. ఫీల్డ్ పెళ్లి తర్వాత కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. ఈ ఫీల్డ్ లో నువ్వు ఏదైనా చేసుకో అని ఫ్రీడమ్ ఇచ్చే అబ్బాయి కావాలి. యాక్టింగ్ విషయం యాక్టింగ్ అంటే నీకు యాక్టింగ్ విషయంలో సపోర్ట్ చేసి ఆయన ఏం చేసినా ఏమనవా? అంటే ఏం చేసినా అంటే ఏం చేసినా అంటే అప్పుడప్పుడు కోపం వచ్చి కొట్టుడు, కొట్టద్దు, వేరే అమ్మాయిలతో చాట్ చేయడము. కానీ అమ్మ నాకు ఈ ప్రాబ్లం వచ్చింది అని మా అమ్మ దగ్గరికి నేను పోకుండా చూసుకోవాలి. ఇంత వయసుకు వచ్చినావు కదా చిట్టి కదా చిట్టక్క, జెన్యున్గా చెప్పు నీకు లవ్ స్టోరీ లేదా? లేదన్నయ్య. లేదు కదా, ఓకే ఎనఫ్ అంతవరకే. ఎందుకంటే ఆ క్వశ్చన్ అడగలేదు, కొంతమందికి ఉంటుంది అది క్వశ్చన్ అడగదు. ఎందుకంటే నువ్వు ఇచ్చే రియాక్షన్లకి ఉంది చెప్పలేకపోతుంది అనుకుంటారు. అవును నువ్వు అట్లా పట్టుకుంటే అయ్యా నన్ను బుక్ చేసేసిండు అన్న నన్ను లాక్ చేసిండు ఆ స్టైల్లో రియాక్షన్ ఇస్తాను. మంచిది ఒకటైతే కోరుకుంటాను నేను, మంచి హస్బెండ్ రావాలి. కట్నం ఇస్తావా లేదంటే కట్నం ఏమంటావా? నేను హీరోయిన్ రా బాబు లేదంటే నేను సెలబ్రిటీ. అమ్మో అదేం లేదు, మా మమ్మీ అంటది కట్నం వద్దు అని పెళ్లి చేసుకునేటోళ్ళు వద్దు బిడ్డ, కట్నం ఇచ్చే పెళ్లి చేసుకుందాం అంటది. ఎందుకు? ఏమో రేపటి రోజున నువ్వు కట్నం దేలే ఏం దేలా అని కొడితే చంపితే ఏం చేస్తా? నేను ఒకటి అడుగుతా, ఇంత ఆలోచన ఉంది కదా చిట్టి, మనిషిని జడ్జిమెంట్ చేయగలుగుతామా? ముఖాలు చూసి కావచ్చు, తాగనోడు మంచోడు తాగినోడు చెడ్డోడు జడ్జిమెంట్ చేయగలుగుతామా? చేయలేము కదా. అంటే మనం జడ్జిమెంట్ ఆ ప్రతి మనిషికి ఉండేది ఏంది, మంచోడు కావాలనే ఉంటుంది ఎవ్రీ క్యాండిడేట్కి. ఇన్ కేసు తాగుబోతోడు వస్తే ఏం చేస్తావు? తాగుబోతోడైనా పర్లేదు, బాగా పొట్టు పొట్టు కొట్టేటోడు వస్తే ఏం చేస్తావు? కొట్టేటోని వేసుకోండి నేను. ఎవడు కొట్టడు, చేసుకునే ముందు అందరు చెప్పేది అదే పత్తాపారం ముచ్చట్లు, పూలలో పెట్టి చూస్తా, లేదంటే అత్తర్ సెంటు కొడతా, లేదంటే అసలు నిన్ను ఒక్క మాటనా నిన్ను మొత్తం ఇట్లా చూసుకుంటా, రాణి లెక్క చూసుకుంటా, లేదంటే అయిన కొండ ఉంది ఆ కొండ మీద నీకోసం ఇల్లు కడతా, కిందికి దిగనిగా నేనే కిరాణా షాప్ పోయేస్తా, ఇవన్నీ ఉంటాయి. స్టిల్ నో చెప్పినది పాటించే బాయ్స్ ఉన్నారా ఈ జనరేషన్లో? ఇప్పటి వరకు ఇంత వయసుకు వచ్చినావు కదమ్మా, ఎప్పుడన్నా ఇలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి, ఇట్లాంటి హస్బెండ్ ఉంటే బాగుంటుంది అనిపించిందా ఎవరన్నా అబ్బాయిని చూసినప్పుడు? అట్లా నేను అంటే ఆలోచించలేదు అది. అట్లా ఇంతవరకు మీ మమ్మీకి ఇట్లా పెళ్లి చేసుకో పెద్దదాన్ని అయిపోయినావు అట్లా ఏమనలేదా? అన్నారు మ్యారేజ్ చేసుకోవాలి. మరి ఏం దొంగ మాటలు చెప్పి స్కిప్ చేస్తుంది? దొంగ మాటలు ఏం లేదు, ఇది కంటిన్యూ చేస్తున్నా కదా మమ్మీ రాని. ఎందుకంటే ఇది కంటిన్యూషన్ చేద్దాం అనుకుంటున్నావు, పెళ్ళి అయినా కూడా చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు. అంత ఫ్రీడమ్ ఉండదని భయమా? అంటే నేనేమంటా, పెళ్ళైన తర్వాత కూడా సపోర్ట్ చేసి వైఫ్లను తీసుకొని వెళ్ళి షూటింగ్ చేయించే హస్బెండ్లు కూడా ఉన్నారా లేదా? ఏమో నీ అదృష్టం అట్లాంటి హస్బెండ్ వస్తుండొచ్చు. అట్లాంటి హస్బెండ్ వస్తే చేసుకుంటారు. ఓకే, చెల్లెకి నీకు మేజర్గా వచ్చే గొడవ ఏంటి ఇంట్లో? ఏ విషయంలో అంటే అసలు అక్కడ లొల్లి పెట్టుకుంటామని కూడా తెలియదు, చిన్న చిన్న విషయానికి లొల్లి పెట్టు. మొన్న ఏమైందంటే
చామదుంప శామగడ్డ కర్రీ. అయితే నాకు చాలా ఇష్టం. అసలు చెల్లి అసలు తిననే తినదు. మరి ఆ రోజు చామదుంప కర్రీ కోసం నువ్వు 2 వేసుకున్నా, నేను అయితే ఫస్ట్ నేను 3 వేసుకున్నా, తర్వాత 2 వేసుకున్నా. ఏం వేసుకున్నావు? 3 అదే చామదుంపలు గడ్డలు. ఓకే, చామగడ్డలు. అప్పుడు మస్తు సీరియస్ అయింది. ఈమె అసలు తినదు కదా, ఎందుకు? మమ్మీ నువ్వు తిననే తినవు కదనే, ఏం చేయాలి ఇంత సీరియస్ గట్ల లొల్లి పెట్టుకుంటాను. మమ్మీ పడుకున్నది, పడుకొని లొల్లని తింటాంది. ఇక చిన్న అండి, నేను చిన్నది వేసుకున్నా ఫస్ట్, నాయన కొంచెం అని చెప్పేసి లొల్లి పెట్టుకున్నది ఆ రోజు నాతోని. అట్లా చిన్న సిల్లిగానే ఉంటాయి. ఎవరు ఇప్పుడు ఎగ్జాంపుల్ చెల్లెని మీరు తిట్టిరు, లేదంటే చెల్లె మిమ్మల్ని తిట్టింది, ఎవరు కాంప్రమైజ్ అవుతారు ఇద్దరు ఇట్లా? కాంప్రమైజ్ ఉండదు అన్నయ్య, డైరెక్ట్ మాట్లాడే. వద్దొద్దిగా గొంతున వచ్చింది, ఎనఫ్ లీలా ఐషస్ తాగు. వచ్చినాక ఏమే అక్క ఎంత పోయింది మన వీడియో ఇట్లుంటుందా? అంతే ఇక. మీ ఇద్దరు ఇట్లల్లా మీ మమ్మీ కావచ్చు డాడీ కావచ్చు, ఎవరిని ఎక్కువ కొట్టిరు? నేను ఎక్కువ తిన్నా. ఏ కారణం ఎక్కువ, మేజర్ కారణం? అయితే లొల్లి ఎట్లుంటది అంటే ఫస్ట్ చెల్లితో లొల్లి స్టార్ట్ అవుతుంది. చెల్లి ఇక ఏదో విషయంలో చెల్లిని తిడతా అంటారు, నేనేం చేస్తా చెల్లిని తిడతాలని నేను కొంచెం సీరియస్ అవుతా అన్నట్టు. సీరియస్ అయితే అప్పుడు ఇక నా మీదకి వస్తారు. ఇక నేను పక్కకు పోతా, ఇది పక్కకు పోతుంది, ఇక నా మీదకి వస్తారు. ఇక తర్వాత ఉంటుంది మమ్మీ అంటే నువ్వు పెట్టే దీన్ని అట్లా కొడతా. చిన్నప్పటి నుంచి అదే. స్టిల్ నో ఇప్పటికి మీ డాడీ కొడతాడా నేను? లేదు. ఇప్పుడు డాడీని కొట్టిరే? మమ్మీ డాడీలా మీ ఇద్దరిని ఇష్టపడేది ఎవరు ఎక్కువ, మీరు ఇష్టపడేది ఎవరిని ఎక్కువ, మమ్మీనా డాడీనా? అట్లేం లేదు, ఇద్దరిని ఎక్కువ ఇష్టపడతారు. ఇద్దరిని ఇష్టపడతారు, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఏం లేదు. మీకు మమ్మీలో కావచ్చు డాడీలో కావచ్చు, మా మమ్మీకి ఈ క్వాలిటీ లేకపోతే బాగుండేది అన్న ఫీల్ ఎప్పుడన్నా వచ్చిందా ఏదన్నా విషయం? అట్లా ఏం లేదు. యాటిట్యూడ్ కావచ్చు. మమ్మీ ఏదైనా అంటే ఏదైనా నార్మల్ ఇంటర్లో అవుతుంది కదా, అయినప్పుడు చాలా సేపు మాట్లాడుకుంటుంటది, 2-3 రోజులైనా సరే మాట్లాడుకుంటుంటది. అదొక్కటి లేకపోతే మౌనంతో మనసులో చంపేస్తుంది మమ్మీ. ఇక మమ్మీని నవ్వించడానికి నానా విధాలు ట్రై చేస్తాం. ఇక ఎప్పుడన్నా మమ్మీని నవ్వేయడానికి డాన్స్ చేసినావు ఇంట్లో? ఘోరంగా ట్రై. ఏ స్టైల్లా అంటే ఏ స్టైల్ డాన్స్ ఎక్కువ వేస్తావు? అట్లా ఏ స్టైల్ అనేది కాదు, మొత్తం నాకు డాన్స్ రాదు అసలు. పిచ్చి పిచ్చి చేస్తా. బాగా ముఖం మార్చుకున్నది అనుకో, ఇంకి మందు బాటిల్ రేట్ ఎంత, పురుగుల మందు, నేను చచ్చిపోతా. ఎదుటోళ్ళకి ఎట్లా అనిపిస్తుంది, అమ్మ మాట్లాడే ఎందుకే బ్లాక్ మెయిల్. ఓకే, నవ్వించడానికి ఛాన్స్ అట్లా నవ్వింది మమ్మీ. ఓకే, నీకేమేమి డాడీలో నీకు నచ్చింది ఏంది? నచ్చంది ఏం లేదు. బయట షూట్ లో ఉంటాం కదా, ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి ఇంకా రాలే ఇంటికి. ఫస్ట్ ఫోన్ లోనేమో కోపడతాడు, ఇంటికి అయిన తర్వాత ఇంత లేటా బిడ్డ అంటాడు. ఓకే, అస్సలు సింక్ అవ్వదు. మీరు వెళ్ళేటప్పుడు అరే ఇంటికి పోగానే మనకు భర్త పూజనో లేదంటే తిట్టుడో ఇద్దరం ముచ్చట్టుకుంటే ఇవ్వాలి, ఇంటికి పోయినాక కొంచెం ప్రిపేర్ అయిదామే, కొంచెం సైలెంట్ గా ఉండాలి, నువ్వు సైలెంట్ గా ఉండు. మీరు బాధపడేది ఏంటంటే మీరు ప్రిపేర్ అయినాయని వేస్ట్ అయినాయని. అట్లా నువ్వు పోయినప్పుడు తుస్సు అయిన రోజులు ఉన్నాయా? ఏమనరు, కూర్చో అంతే. చాయ్ ఏదైనా బజ్జీలో గిజ్జలో తెచ్చిన అనుకో కూర్చొని తింటుడు, ఇక అంతే. ఇక అసలు ఏ టాపిక్ రాదు, ఎటలాడు తింటారు, ఇక ఇటు వెళ్ళిపోతా. ఫోన్ లో మాట్లాడింది ఇంటి వెనుక జరిగింది అసలు సంబంధమే ఉండదు. అక్కని కోపం వచ్చేప్పుడన్నా దిబ్బడ గుద్దిన రోజులు ఉన్నాయా? చాలా కొరికింది, మొత్తం చేతులు నిండా బర్రలు గిచ్చుతుంది, మొత్తం రక్తాలు వెళ్తాయి. అంత లేదులే, సైలెంట్ గా సైలెంట్ ఉంటది కానీ మొత్తం కాట్లే ఉంటాయి. ఇక్కడ గాజు గుచ్చుకపోయింది. కోపం వచ్చి గిచ్చుతావా లేదంటే చేయిలు దురదపెట్టి గిచ్చుతావా? లేదు, కోపం వచ్చి గిచ్చుతా. అన్న సపోజ్ నిన్ను షూట్ లో నిన్ను తిట్టినా, నువ్వు ఇట్లా మనసులో పెట్టుకున్నది రేపో ఎల్లుండో ఎప్పుడో కథం ఇట్లా పడుతుంది ఇక కాటు. ఎందుకు ఇచ్చినవే అంటే నన్ను ఎప్పుడేమన్నా ఆలోచించుకో. వామ్మో, ఆఫర్, డిస్కౌంట్ ఆఫర్ గుర్తుండదు, నువ్వే ఆలోచించుకో, నీకే గుర్తు రావాలి అంటది. ఇక ఇప్పుడు 2 రోజులు మొత్తం రివిజన్ చేసుకోవాలి. పొద్దున పోయినాం, నిలబడ్డం,
కెమెరా కాడ ఏంది ఇట్లే టీకా కాడ ఇట్లే అట్లా ఆలోచించుకోవాలి. ఏంది నీ కెరియర్ ఏంది? పెళ్లి చేసుకోవద్దు నేను ఇట్లనే ఉంటా యాక్టర్ అయిపోతా అని ఏదో అట్లేం లేదు, కాకపోతే టైం ఉన్నది, 4 years ఉన్నది ఇంకా నాకు. 4 years అనే టార్గెట్ ఎందుకు పెట్టుకున్నావు? 4 years ఫుల్ బిజీ అయిపోయి ఏమంటున్నా నీకు మంచి అవకాశాలు వచ్చి 4 years తర్వాత ఫుల్ బిజీ ఉంటే పెళ్లి చేసుకునే చేస్తావు. బిజీ ఉన్నా ఇంట్లో వాళ్ళు ఆగరు కదా. ఇంట్లో 4 సంవత్సరాలు ఆగుతాను వాళ్ళు చెప్పిరా? లేదు, డేట్ ఏమైనా చెప్పిరా? ఈ నెల ఈ మంత్ ఈ రోజు వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకోమన్నా కూడా నేను చేసుకుంటా. అంటే పెళ్లి చేసుకోవాలని ఇండైరెక్ట్ గా నీకు ఉంది మీ అక్క కంటే ముందు? లేదు లేదు, ఎవరికి ఉండదు. అయ్యో పెళ్లి అనేది కామన్ ఒక ఆడపిల్ల విషయంలో, చేసుకోకుండానైతే ఎవరు ఉండరు. ఫస్ట్ మనం చేసుకోకుంటున్నా బయట సమాజం ఎట్లా మాట్లాడుతుందో మీకు తెలుసు. నేను చేసుకోను అంటే అబ్బో ఏం లవ్ అఫేర్స్ ఉన్నాయో ఏమో, ఈ అమ్మాయికి ఎక్కడికి పోతుందో ఏమో, ఏ అబ్బాయి ఉన్నాడో ఏమో అనుకుంటారు. ఇప్పుడు అనుకుంటలేరు అనుకుంటున్నావా?